శ్రీ కథాసుధా ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు మర మనుషులు. రచన బి రాజేశ్వరి గారు. 1983లో ఈ కథ ప్రచురించబడింది. చదువుతున్నది దేవి. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? ఇంకా ముందుకు వెళ్ళడం అనవసరమని నా అభిప్రాయం. మనం కొరివితో తలగొక్కుంటున్నామని నా అనుమానం అన్నాడు వినాయక్. ఇదిగో వచ్చేసాం. ఉత్తరంలో సూచించిన ప్రదేశం ఇదే. అదిగో ఏటవాలు కొండ. ఆ కొండ శిఖరం ఎక్కి అవతలి వైపుకు దిగగానే మనం చేరాల్సిన గమ్యం వచ్చేస్తుంది. ఇదిగో కాగితం. ఈ కాగితంలో సూచించిన గుర్తులు. యారో మార్క్ చూడు అన్నాడు రవీంద్ర. వినాయక్ ఒకసారి కాగితంలోకి తొంగి చూసి, బ్రదరు, నేనిక ముందుకు రాలేను. ఈ కొండలు గుట్టలు అసలే ఎక్కలేను. అర్భకుణ్ణి, నన్ను వదిలేయి అన్నాడు. రవీంద్ర కోపంగా చూశాడు. మరీ అంత సీరియస్గా చూడకు, భస్మమైపోతాను. నువ్వు కూడా నా మాట విని వెనక్కొచ్చాయి. ఎవడో ముక్కు మొహం తెలియనివాడి ఉత్తరం చూసుకుని ఎవ్వరికీ చెప్పా పెట్టకుండా మనం ఇలా రాళ్ళు రప్పలు పాలు కావడం నాకు ఇష్టం లేదు. ఆనకి మనకి ఏదైనా జరిగితే ఇంటికి కబురు చెప్పే దిక్కు కూడా లేదు ఇక్కడ. చూసావా, అంతా నిర్మానుష్యంగా ఉంది, భయంకరంగా ఉంది. వినాయక్ చుట్టూ ఒకసారి కలియజూసి భయంగా రవీంద్ర వంక చూశాడు. రవీంద్ర ముఖంలో దృఢ నిశ్చయం, పట్టుదల, సాధించాలి అనే దీక్ష ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. వినాయక్ మాటలు అతనిలో ఎలాంటి చలనము పుట్టించలేకపోయాయి. కాగితంలో పరిశీలనగా చూశాడు. బాణం గుర్తు వేసిన చోట కొండ ప్రాంతంగా గుర్తించబడి ఉంది. అక్కడ ఏటవాలుగా ఒక కొండ గుర్తించబడి ఉంది. కొండ పై వరకు ఏవేవో పిచ్చి మొక్కలు అల్లుకుపోయినట్టు సూచించబడి ఉంది. కొండ ఎక్కబోతున్నాను. ఇప్పుడే చెప్పాయి, నీ అభిప్రాయం ఏంటో సూటిగా అన్నాడు రవీంద్ర వినాయక్ ముఖంలోకి చూస్తూ గంభీరంగా. రవి, నా మాట విను. ఇదేదో ప్రమాదకర ప్రయత్నమని నాకు అనిపిస్తోంది. పోయి పులి నోట్లో తలదూర్చడం లాంటిది. అందుకే మన బలహీనత కనిపెట్టి వాడెవడో మనల్ని ఆట పట్టించడానికి అలా రాశాడు. మనం అది సీరియస్గా తీసుకుని ఈ కొండలు గుట్టలు పట్టిపోతున్నాం. ప్లీజ్ వెనక్కి పోదాం పద. వినాయక్, నేను అడిగింది నువ్వు కొండ ఎక్కుతావా లేక దిగి వెళ్ళిపోతావా అని. వెంటనే సమాధానం చెప్పు అన్నాడు రవీంద్ర నిర్మోహమాటంగా. వినాయక్ 2 నిమిషాలు తటపటాయించాడు. ముందుకు వెళ్ళడం ప్రమాదకరమని నా మనస్సాక్షి హెచ్చరిస్తోంది. దయచేసి నా మాట విను. అంతకీ నీకు ఈ కొండ ఎక్కాలని సరదాగా ఉంటే మన క్లాస్మేట్స్ ఒక 10 మంది కలిసి ఎక్స్కర్షన్కి వెళ్ళి మళ్ళీ వద్దాం. అప్పుడు ఈ కొండ ఎక్కడం థ్రిల్లింగ్గా ఉంటుంది. నలుగురు ఉంటే ధైర్యంగానూ ఉంటుంది. ఓకే, నేను కొండ ఎక్కడానికే నిశ్చయించుకున్నాను. ఇదేదో తేల్చుకునే వరకు నేను వెనక్కి రాను. నువ్వు ఇక వెళ్ళొచ్చు. రవి, అంతేనా? నా మాట వినమా? ఈ విషయంలో నేను ఎవ్వరి మాట వినదలుచుకోలేదు. నా మాట మన్నించి ఎంత దూరం వచ్చినందుకు నీకు కృతజ్ఞతలు. నువ్వు వెనక్కి పోయిన తర్వాత ఈ సంగతి ఎక్కడా చెప్పకు, ముఖ్యంగా మా ఇంట్లో. సాయంత్రం చీకటి పడే లోపల నేను తిరిగి వచ్చేస్తాను. వినాయక్ ఇబ్బందిగా చూశాడు. రవీంద్ర అదేం పట్టించుకోకుండా చకచక కొండ ఎక్కేస్తున్నాడు. వినాయక్ ఉన్న చోటనే నిల్చుండి చూస్తున్నాడు. రవీంద్ర ఎంతో అనుభవజ్ఞుడిలాగా కొండ ఎక్కుతున్నాడు. వినాయక్ వెన్ను తిరగబోయి ఆగాడు. రవీంద్ర కొండ సగం ఎక్కాక ఆయాసం తీర్చుకోవడానికి అన్నట్టుగా ఆగాడు. అక్కడి నుంచి మరీ ఏటవాలుగా ఉంది కొండ. అక్కడి నుంచి జారిపోతే అమ్మో, ఇంకేమైనా ఉందా? కింద అన్నే లోయలు, పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి. ఈ రవీంద్ర చాలా మొండివాడు. తీరి కూర్చుని ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. వినాయక్ ఆ రోజు సంఘటనని గుర్తు తెచ్చుకున్నాడు. ఉదయం పోస్ట్లో కాలేజీ అడ్రస్కి రవీంద్ర పేర ఒక గమ్మత్తైన ఉత్తరం వచ్చింది. అందులో రవీంద్రను ఉద్దేశించి, నీకు అద్భుతమైన మరపురాని అనుభవం కావాలా? వెంటనే ఊరవతలి డేగల కొండకి వెళ్ళు. కొండ శిఖరం వరకు ప్రయాణం చేసి ఆవలి తట్టుకు దిగు. నీవెన్నడూ ఊహించలేని గొప్ప అనుభూతిని పొందగలుగుతావు. ధైర్యం ఉందా అని రాసుంది. అది రవీంద్ర తనని సవాల్ చేసినట్టు భావించుకున్నాడు.
దాని కింద డేగల కొండకి పోయే మార్గం, ఆ కొండ గుర్తులు, బాణం గుర్తులు వేసి చూపించబడ్డాయి. రవీంద్ర తన దగ్గర ఏదీ దాచాడు. వెంటనే ఉత్తరాన్ని తనకు చూపించాడు. అదేదో పిచ్చి ఉత్తరంలాగా కనిపించింది తనకు. అదెవడు రాశాడో వివరాలు ఏమీ లేవు. ఊరికనే అద్భుతం, అనుభవం అంటూ ఏవేవో రాసి రవీంద్ర బుర్ర పాడు చేశాడు వాడెవడో. అది పట్టుకొని రవీంద్ర ఊహల్లో తేలిపోతూ అప్పుడే మనోపథంలో డేగల కొండని సందర్శించేస్తున్నాడు. ఇది ఎవడో ఉబుసుపోక రాసినట్టుంది. డేగల కొండకి ఎవ్వరూ సాధారణంగా వెళ్ళరు. అది మనుషులు ఎక్కువగా తిరిగే ప్రాంతం కాదు. దాని గురించి రకరకాలుగా చెప్పుకుంటారు. వీడెవడో నిన్ను ఆట పట్టించడానికే రాసి ఉంటాడు. అయినా వెళ్దామా అన్నాడు రవీంద్ర ఉత్సాహంగా. నీకేమైనా మతిపోయిందా? కోరి ఆపదల్లో తలదూర్చడం దేనికి? ఆ రాసిన వాడి పేరు ఊరు లేదు. వాడి ముక్కు మొహం ఎరగం. అలాంటి అనామకుడెవడో రాసిన ఉత్తరాన్ని పట్టుకొని కొండలు బండలు పట్టిపోవడం తెలివైన పని కాదు. వాడెవడో మనకు అనవసరం. ఎందుకు రాశాడో ఏమిటో చూడ్డానికైనా వెళ్ళి వద్దాం. ఇప్పుడు 12 కావస్తోంది. సాయంత్రానికల్లా కాలేజీ మూసేసే టైంకి మామూలుగా ఇంటికి తిరిగి వచ్చేయచ్చు. ఏమంటావు? నన్ను అడిగితే లేనిపోని రిస్క్ తీసుకోవడం వేస్ట్ అంటాను. రిస్క్ ఏముంది, సరదాగా ఓసారి పోయి చూసి వచ్చేద్దాం. అసలు డేగల కొండ అంటే మన వాళ్ళందరూ ఎందుకు భయపడతారో చూద్దాం. దాని సంగతి తెలుసుకుని నలుగురికి చెప్దాం. అసలు అక్కడ ఏముందో ఎవ్వరికి తెలియదు కదా. అందరూ ఊహాగానాలు అల్లి ఏవేవో కథలు చెప్తున్నారు. అదేమిటో తెలుసుకునే అవకాశం మనకు వచ్చింది ఇప్పుడు. పోదామా? నా మాట విను రవి. ఈ ఉత్తరం ఎవరు రాశాడో, ఏమి ఆశించి రాశాడో తెలియదు. నీకెందుకు రాశాడో అంతకన్నా తెలియదు. మన ఫ్రెండ్స్ సర్కిల్లోనూ శత్రుకూటంలో వాడో ప్రాక్టికల్ జోక్గా రాసిన దాన్ని బట్టి మనం ప్రొసీడ్ కావడం తెలివైన పని కాదు. మనకి శత్రువులు ఎవరున్నారు? ఏం చెప్పగలం? మొన్న స్టూడెంట్స్ యూనియన్ ఎలక్షన్లో ప్రెసిడెంట్ పదవికి నీతో పోటీ చేసిన రఘు నీ మీద కత్తి కట్టాడు. వాడో వాడి అనుచరుల్లో ఎలా రాసి ఉండొచ్చు కదా. లేదా మన ఫ్రెండ్స్లోన ఎవడో నీ తత్వం తెలిసి నిన్ను ఒక ఆట ఆడించడానికి ఎలా రాసి ఉండొచ్చు కదా. అద్భుతాలన్నా సాహసాలన్నా నీకు అల్లవి మాలిన సరదా అని తెలిసిన వాడెవడైనా రాసి ఉండొచ్చు కదా. ఏది ఏమైనా మనం ఈరోజు పోయి చూద్దాం. నీకంత చూడాలనుంటే ఏ ఆదివారమో పెట్టుకుందాం. మనం ఇద్దరమే కాకుండా మన ఫ్రెండ్స్ మరో 4 వెంట పెట్టుకొని వెళ్దాం. అప్పుడైతే ధైర్యంగా ఉంటుంది, థ్రిల్లింగ్గానూ ఉంటుంది. అప్పుడే అనుభవాలు, అద్భుతాలు ఏవి ఎదురవుతాయో చూద్దాం. ఆదివారం ఇంకా 5 రోజులుంది. నో, మనం ఇప్పుడే వెళ్ళాలి. సరే, ఒక కండిషన్. ఏమిటి? కొండ ఎక్కే లోపల చీకటి పడిపోతే వెనక్కి వచ్చేద్దాం. అలా కాకుండా అనుమానాస్పద పరిస్థితులు ఎదురైతే ముందే వెనక్కి వచ్చేద్దాం. సరే పద. వినాయక్ ఆలోచనల నుంచి తేరుకుని కొండెక్కుతున్న రవీంద్రని గమనించాడు. రవీంద్ర కాలు జారి కిందకి తోలబోయాడు. 2 అడుగులు జారి అక్కడే ఉన్న ఏదో పిచ్చి మొక్కను పట్టుకొని ఆపుకున్నాడు. లేకుంటే జరజరా కింద వరకు జారిపోయేవాడే. వినాయక్ గుండె ఒక్క క్షణం ఆగి కొట్టుకుంది. అక్కడి నుంచి కింద పడిపోతే మరోసారి అనుకున్నాడు. రవి, కిందకొచ్చాయి అని కేకేశాడు. రవీంద్ర వినిపించుకున్నాడో లేదో తెలియదు. వెనక్కి కూడా చూడకుండా కొండ ఎక్కుతూనే ఉన్నాడు. మరోసారి ఎలిగెత్తి పిలిచాడు వినాయక్. రవీంద్ర ఎటూ తల తిప్పకుండా దీక్షగా పైకే ఎక్కుతున్నాడు. అక్కడి నుంచి మరీ నెట్ట నిలువుగా ఉంది కొండ. మోకాళ్ళ మీద ఆనుకొని చేతులు కొండ మీదున్న బండలని, పిచ్చి మొక్కల్ని ఊతంగా తీసుకుని అలాగే మొండిగా ఎక్కుతూనే ఉన్నాడు రవీంద్ర. వినాయక్ వాచి చూసుకున్నాడు. సాయంత్రం 4 గంటలు అవుతోంది. మరొక గంటన్నరకో చీకటి పడిపోతుంది. రవీంద్ర శిఖరాగ్రం చేరేసరికి చీకటి పడిపోతే మళ్ళీ కిందకి ఎలా దిగ్గలుతాడు? చివరిసారిగా మరోసారి వెనక్కి రమ్మని అరిచి ఫలితం లేకపోవడంతో విధిలేక వెనుతిరిగాడు వినాయక్. మా బావ కనిపించాడా? అడిగాడు నాగు. నాగు రవీంద్ర బావమరిది, మేనమావ కొడుకు. వినాయక్కి ఏం చెప్పాలో కొద్ది క్షణాలు తటపటాయించాడు. టైం చూడబోతే రాత్రి 10 గంటల సమయం. ఇంకా ఇంటికి రాలేదు. అక్క కనుక్కొని రమ్మంది అన్నాడు నాగు. అతని అక్క ఉజ్వల, కాబోయే రవీంద్ర భార్య.
ఉమెన్స్ కాలేజీలో బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. రవి ఫైనల్ బీకామ్. ఈ వేసవిలో వాళ్ళిద్దరికీ ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. రవీంద్ర మేనమామ గారింట్లో ఉండి చదువుకుంటున్నాడు. వినాయక్ నిజం చెప్పడానికి సంకోచించాడు. తనేం చెప్పినా అది తనకే వ్యతిరేకంగా ఉంటుంది. రవీంద్ర ఇంకా తిరిగి రాకపోవడంతో తను డేగలకొండ వెళ్ళి తనొక్కడు వెనక్కి తిరిగి రావడంతో లేని పోని అనుమానాలకు ఆస్కారం కల్పించిన వాడు అవుతాడు. కాలేజీ నుంచి ఇంకా రాలేదా? ఏదైనా సినిమాకి వెళ్ళాడేమో? అక్కకు తప్పకుండా చెప్తాడు సినిమాకి వెళ్తే. కానీ అలాంటిదేం చెప్పలేదు. మీకు తెలుస్తుంది, అడిగి రమ్మని పంపింది అక్క. ఉజ్వలకి తెలుసు తను రవీంద్రకి బాగా క్లోజ్ అని. ఆమెకు తప్పుడు సమాచారం అందించనూ లేడు, నిజం చెప్పనూ లేడు. తన మీద తనకే జాలేసింది వినాయక్. నాకు తెలియదు బాబు అని చెప్పి నాగుని పంపించేశాడే కానీ అతని అంతరాత్మ వినాయక్ని నిలవనివ్వడమే లేదు. రవీంద్ర ఏమైపోయాడు? ఏదైనా ఆపద వలయంలో చిక్కుకున్నాడా? కొండ దిగిపోతూ జారి పడిపోలేదు కదా. తను నిజంగా మిత్రద్రోహి. రవీంద్రని అతడి కర్మానికి వదిలేసి స్వార్థం చూసుకొని వెనక్కి వచ్చేశాడు. మరి కాసేపు నచ్చజెప్తే రవీంద్ర తన ప్రయత్నం విరమించుకునేవాడేమో. ఉదయం వరకు రవీంద్ర రాకపోతే ఉదయం ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో. రవీంద్ర మీదే అన్ని ఆశలు పెట్టుకున్న ఉజ్వల, ఆమె తల్లిదండ్రులు, రవి తల్లిదండ్రులు ఏమైపోతారో. తనెంత మూర్ఖంగా ప్రవర్తించాడు. తననే నమ్మిన ప్రాణ స్నేహితుడిని నట్టేట ముంచేసి వచ్చేశాడు. తననేం చేసినా పాపం లేదు. ఆ రాత్రంతా వినాయక్ కంటి మీద కునుకులేదు. పక్క మీద అసహనంగా పొర్లుతూనే ఉన్నాడు. క్షణక్షణం పక్క మీద నుంచి లేచి కూర్చుని మళ్ళీ కొద్ది నిమిషాల తర్వాత పడుకుంటున్నాడు. అలాగా తెల్లవారే వరకు గడిపేశాడు. ఉదయం లేస్తూనే డేగలకొండ దగ్గరకు సరాసరి వెళ్ళిపోయాడు వినాయక్. గత రోజు రాత్రి రవీంద్ర ఎక్కిన కొండ దగ్గరికి చేరుకున్నాడు. ఒకసారి కొండ దిగువ బండరాళ్ల దగ్గర లోయలోనూ పరిశీలనగా చూశాడు. పొరపాటున రవీంద్ర దొర్లి పడిపోయాడేమో అని అతని అనుమానం. తరువాత నెమ్మదిగా కొండ ఎక్కడం ప్రారంభించాడు. కాళ్ళు పట్టు చిక్కక జారిపోతున్నాయి. కాళ్ళకి చెప్పులుంటే లాభం లేదని వాటిని తీసి పారేశాడు. ఇప్పుడు పట్టు దొరుకుతోంది. కాలు జారడం లేదు. కొద్ది మేర ఎక్కేసరికి ఆయాసం వచ్చింది. కొండ నిట్ట నిలువుగా ఉన్నట్టు అనిపించింది. నీరసంగా ఉన్నట్టు తోచింది. ఒళ్ళు తూలినట్టు అనిపించింది. చటుక్కున పక్కనే ఒత్తుగా పెరిగిన దుబ్బు మొక్కని పట్టుకొని నిలదొక్కున్నాడు. చుట్టూ దట్టంగా పెరిగిన పిచ్చి మొక్కలు, చిన్న పెద్ద రాళ్ళు, రప్పలు, ముళ్ళ పొదలు కూడా ఉన్నాయి. ఆ పొదలకి కాళ్ళు గీసుకుని రక్తం చిమ్మింది. రవీంద్ర ఎలా ఎక్కగలిగాడో ఆ క్షణంలో అర్థం కాలేదు వినాయక్కి. అలాగే మొండిగా ఎక్కసాగాడు. శిఖరాగ్రం చేరడానికి దాదాపు గంట పైగా పట్టింది. శిఖరం మీదకి చేరి అవతల పక్కకు ఆత్రంగా తొంగి చూశాడు వినాయక్. ఆశ్చర్యానికి అంతులేదు. ఇటుపక్కకు మళ్ళీ ఆ పక్క కూడా కొండ ఏటవాలుగా నేలను తాకుతోంది. పిచ్చి మొక్కలు, రాళ్ళు, రప్పలు, పొదలు అన్నీ మామూలే. నేల తాకిన చోట లోయ, పెద్ద పెద్ద బండరాళ్ళు అన్నీ ఉన్నాయి. లోయలోకి చూడ్డానికి కళ్ళు తిరిగాయి వినాయక్కి. తూలి పడబోయిన అనుభూతి. నేలపైన ఎక్కడా ఎలాంటి సంచారము లేదు. మనుషులు కానీ జంతువులు కానీ ఎవ్వరు మసులుతున్న జాడలేదు. కనుచూపు మేరలు అన్నీ కొండలే. బాట తీరి నున్నగా నీలంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఎక్కడ జనవాస ప్రాంతం కనపడడం లేదు. వినాయక్కి ఎటూ పాల్గొనడం లేదు. అసలు రవీంద్ర శిఖరాన్ని నుంచి ఈ పక్కకు దిగాడా? దిగితే ఎక్కడికి వెళ్ళాడు? వినాయకు అటు పక్కకు దిగుదామా అని అనుకున్నాడు మొదట్లో. కానీ ఆ పక్క ఆసక్తికరమైన అంశం ఏది కనిపించడం లేదు. కొద్దిసేపు కర్తవ్యం తోచక అలాగే నిల్చుండిపోయాడు వినాయక్. అప్పటికి సూర్యుడు ఉదయించి చాలాసేపు అయింది. వెచ్చటి కిరణాలు అతడికి సూదుల్లా గుచ్చుకుంటున్నాయి. చెమట పోసి ఉక్కగా ఉన్న చల్లటి గాలి హాయి గొలుపుతోంది. సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో నుంచునున్నాడో ఆలోచిస్తున్నాడు వినాయక్. 10 నిమిషాల తర్వాత కొండ దిగసాగాడు వినాయక్. ఎక్కినంత కష్టంగా లేదు దిగడం. ఒక అరగంట లోపలే దిగిపోయాడు. ఒక 10 నిమిషాలు అక్కడికక్కడే తచ్చాడాడు. రవీంద్ర ఏమయ్యాడు? గత సాయంత్రం కొండ దిగి వచ్చాడా? లేక దిగలేక ఏమైనా అయ్యాడా?
అతనికి ఎవరైనా కనిపించారా? ఏదైనా అనుభవం కలిగిందా? అయితే అదేంటి? ఆ ఉత్తరంలో విషయాలు నిజమేనా? అన్నీ ప్రశ్నలే, జవాబు లేని ప్రశ్నలు, జవాబు రాని ప్రశ్నలు. వినాయక్ ఇంటికి తిరిగి వచ్చేసరికి వాళ్ళింట్లోని వాళ్ళంతా ఒకరినొకరు వినాయక్ గురించి ఎంక్వైరీ చేసుకుని ఎవరితోనూ ఎక్కడికి వెళ్ళింది చెప్పలేదని తెలుసుకుని తర్జన భర్జనాల్లో ఉన్నారు. అప్పటికే రవీంద్ర గురించి 2 సార్లు నాగు వచ్చి వెళ్ళాడు. అతను గత రాత్రంతా ఏమయ్యాడో ఎవ్వరికీ తెలియడం లేదని చెప్పి వినాయక్ గురించి ఆగిపోయాడు. వినాయక్ రాగానే అతని తల్లిదండ్రులు అతన్ని ప్రశ్నలతో ముంచెత్తి వదిలారు. వాళ్ళకి ఏదో చెప్పి తప్పించుకున్నాడు. అప్పుడే నాగుని తీసుకుని ఉజ్వల వినాయక్ వాళ్ళ ఇంటికి వచ్చింది. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. రవి గురించి మీకు తెలుసు. రాత్రి నుంచి నాకు ఒక్క క్షణం మనశ్శాంతి లేదు. బావకేమైందో అని ఒకటే హడిల్ చేస్తున్నాను. మీకేమైనా తెలిస్తే చెప్పరా? దీనంగా అంది ఉజ్వల కంఠం. ఆమె రవీంద్రని ఎంతగా ఆరాధిస్తోందో, ప్రేమిస్తోందో ఆమె కంఠంలో ధ్వనించింది. వినాయక్ కదిలిపోయాడు. ఉజ్వల మొహంలోకి సూటిగా చూడలేకపోయాడు. ఇంకా పూర్తిగా పసితనం వదలలేదు ఆమె ముఖంలో. అప్పుడే విచ్చిన గులాబీలాగా స్వచ్ఛంగా స్నిగ్ధంగా ఉంటుంది ఉజ్వల. నిండా 18 ఏళ్ళు లేవు. బావ గురించి ఆమె చేస్తున్న ఎంక్వైరీ ఎంతో అమాయకంగా బేలగా ఉంది. వినాయక్ పెదవి విప్పాడు. రవీంద్ర ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలుసు. నేను ఇప్పుడు అక్కడికే పోయి వచ్చాను. అతడు లేడు అన్నాడు. ఒకేసారి వర్ణించలేని భావాలు కలగా పులగంగా ఉజ్వల మొహంలో దోబూచులాడాయి. ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకని లేడు? చెప్పండి. బావకి ఏదైనా ప్రమాదం జరగలేదు కదా? ఏం లేదమ్మా, నువ్వు అనవసరంగా కంగారు పడకు. రవి ఎంత చెప్పినా వినకుండా పంతానికి పోయాడు అంటూ నిన్న జరిగిన సంఘటనలు వరుసగా చెప్పుకొచ్చాడు వినాయక్. ఉజ్వల ఊపిరి బిగబట్టి విన్నది. అయితే బావ ఏమైనట్టు? ఆ కొండ దిగడం మీరు చూడలేదా? లేదు. శిఖరాగ్రం చేరే వరకు నాకు తెలుసు. నేనెంత బ్రతిమలాడినా తిరిగి రాలేదు. ఆ తర్వాత ఎటు దిగాడో ఏమయ్యాడో తెలియదు. ఈ విషయం నిన్ననే మాకెందుకు చెప్పలేదు? అందుకు నేను బాధపడని క్షణమే లేదు. చెప్పి మీ అందరికీ మనోక్షోభ కలిగించడమే గాక నన్ను కూడా అనుమానించే ప్రమాదం లేకపోలేదు అని గ్రహించాను. అందుకే చెప్పలేదు. తిరిగి వచ్చేస్తాడు అని అనుకున్నాను. అందుకే తెల్లవారుతూనే డేగల కొండకి వెళ్ళి చూశాను. అతనెక్కిన కొండ కూడా పై వరకు ఎలాగో ఎక్కి చూశాను. అతన్ని జాడలేదు. ఒకవేళ రాత్రి మీ ఇంటికి తిరిగి వచ్చాడేమో చూద్దాము అని అనుకున్నాను. కానీ నేను వచ్చేసరికి నాగు 2 సార్లు వచ్చి వెళ్ళాడని తెలిసింది. ఆ సంగతి అర్థమైంది. ఉజ్వల కళ్ళు జలపాతాలు అయ్యాయి. చెక్కిళ్ళ మీదుగా కన్నీరు అలా స్రవిస్తూనే ఉంది. తుడుచుకోవాలి అనే ప్రయత్నం కూడా చెయ్యలేనట్టు అలాగే మ్రాన్ పడిపోయి ఉండిపోయింది. ఐఎమ్ సారీ ఉజ్వల, నన్ను క్షమించమ్మా. నో, మీ తప్పేం లేదు. భావతత్వం నాకు తెలుసు. అతనికి అడ్వెంచర్స్ చేయడం అంటే ప్రాణం. ఏదో సాధించాలని, ఎవరూ చేయని సాహసం చేయాలని మాటల సందర్భంలో నాతో ఎన్నోసార్లు అన్నాడు. ఎప్పుడు నేల విడిచి సాము చేస్తూ ఉండేవాడు. అతని ఆలోచనలు నేను ఎన్నోసార్లు ఎగతాళి పట్టించేదాన్ని. నువ్వేమైనా రాజకుమారుడివా లేక యుద్ధ వీరుడివా అని ఆట పట్టించేదాన్ని. చూస్తూ ఉండు, ఏదో నాడు ఎవ్వరు సాధించలేంది నేను సాధిస్తాను. గొప్ప పేరు సంపాదిస్తాను. అప్పుడు కానీ ఈ రవి బావ గొప్పతనం నీకు తెలిసిరాదు అని అంటూ ఉండేవాడు. ఆ ఉత్తరం చూడగానే బావలో నిద్రాణమై ఉన్న కోరిక, అదే గొప్ప కార్యం ఏదైనా సాధించాలనే కోరిక పడగ విప్పింది అన్నమాట. అందుకే మీ మాట కూడా లక్ష్య పెట్టకుండా తన పట్టుదలే సాధించుకున్నాడు. ఉజ్వల మాటలు ఆసక్తికరంగా విన్నాడు వినాయక్. ఇదివరలో తన దగ్గర కూడా ఇలానే ఏదేదో వల్లిస్తూ ఉండేవాడు రవీంద్ర. తను నవ్వి ఊరుకునేవాడు. తను నవ్వినప్పుడల్లా రవీంద్ర మొహం ఎర్రగా కందగడ్డలాగా అయ్యేది. అవమానంతో చూస్తావుగా అనేవాడు. కానీ రవీంద్ర నరాన ఈ కోరిక జీర్ణించుకుని ఉందన్నమాట. ఆ ఉత్తరం అతనిలోని కాంక్షను బాగా ప్రేరేపించింది. అందుకే ఇక రవీంద్ర ఆగలేదు. ఇప్పుడేం చేద్దామంటావు అన్నాడు వినాయక్. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. దృఢంగా ఉంది ఉజ్వల స్వరం. ఏమిటది? తర్వాత చెప్తాను. ఆ తర్వాత కొద్ది నిమిషాలకి ఆమె తమ్ముడితో కలిసి వెళ్ళిపోయింది. వినాయక్ ఆ రోజు కాలేజీకి పోలేదు.
రవీంద్ర అంతర్ధానం విచిత్రంగా జరిగిపోయింది. ఆమె మెదడు నిండా రవీంద్రన్ గురించిన ఆలోచనలే. చటుక్కున మెలకు వచ్చింది రవీంద్రకి. జరిగిందంతా ఒకటొకటే గుర్తుకొస్తున్నాయి. తను శిఖరం చివరికి చేరాడు. కింద నుంచి వినాయక్ పిలుస్తున్నాడు వచ్చేయమని. తను వినిపించుకోలేదు. కొండ ఎక్కుతూనే ఉన్నాడు. విసిగిపోయి వినాయక్ వెళ్ళిపోయాడు. తను కొండ అవతలి పక్కకు తిరిగాడు. అది కూడా ఏటవాలుగా భూమి మీద వరకు సాగిపోయి ఉంది. తన గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఉత్తరంలో రాసిన అంత అనుభవం, అద్భుతం ఏ రూపంలో ఎదురవుతుందో అర్థం కావడం లేదు. టెన్షన్ టెన్షన్, ఒకటే టెన్షన్. తల సుత్తితో మోదినట్టు భారంగా ఉంది. తన కుడిపక్క అలికిడి అయితే చటుక్కున చూశాడు. కెవ్వున అరవబోయి విరమించుకున్నాడు. మనిషో మృగమో తెలియని ఆకారం. ఒంటి నిండా నల్లని రోమాలు. డ్రాయర్ తప్ప ఒంటి మీద మరే ఆచ్ఛాదనం లేదు. నల్లగా పోతబోసిన కంచు విగ్రహంలాగా ఉన్నాడు. 6 అడుగుల ఆజానుబాహుడు. కనుగుడ్లు ఎర్రగా తాగినవాడి కళ్ళలాగా ఉన్నాయి. రక్తాన్ని చిందిస్తున్నట్టే ఉన్నాయి. పెద్ద పెద్ద మీసాలు, బలిష్టమైన కండలు. చిన్న సైజు రాక్షసుళ్లాగా ఉన్నాడు. గర్డ్, నువ్వు చాలా ధైర్యవంతుడివి అన్నాడతను. తను కళ్ళప్పగించి అతను వంకే చూస్తున్నాడు. అతను నవ్వాడు. నవ్వాడని తను అనుకున్నాడు. నవ్వు కూడా అంత భయంకరంగా ఉంటుందని తనకు తెలియదు. నువ్వు ధైర్యవంతుడివని ఎందుకన్నానో తెలుసా? ఇదివరకు నీలాగే 2 కుర్రాళ్ళు ఎంతో ధైర్యవంతుల్లాగా కొండెక్కొచ్చారు. నన్ను చూసి చూడగానే ఠారెత్తిపోయి గుండె ఆగి చచ్చిపోయారు. పాపం, చాలా లేత వయసు. మృగం సానుభూతి చూపిస్తోంది. అప్పటికీ తను మాట్లాడలేదు. నీకేదో అద్భుతం చూపిస్తానని రాశాను కదూ ఉత్తరంలో, చూస్తావా అన్నాడతను. తను మౌనంగా తలూపాడు. అతను చెయ్యి ముందుకు చాపాడు. అరచేతిలో కోడిగుడ్డుంది. గుప్పిట మూసి తెరిచాడు. ఈసారి అరచేతిలో అప్పుడే పొదగబడ్డ కోడి పిల్ల ఉంది. తను కళ్ళప్పగించి చూస్తూ ఉన్నాడు. అతడు నవ్వి, అద్భుతంగా లేదు అన్నాడు. ఆ తర్వాత గాల్లో చేతిని ఊపాడు. అరచేతిలో ఎర్రటి సింధూరం కనిపించింది. మళ్ళా గాల్లో ఊపి అరచేయి తెరిచాడు. చేతి నిండా బంగారపు కాసులున్నాయి. తను అటే చూస్తున్నాడు. ఇది మ్యాజిక్లా ఉంది కదూ. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్కులు మీ స్కూల్లోనూ కాలేజీలోనూ మెజిషియన్స్ ప్రదర్శించి ఉంటారు అవునా అన్నాడతను. అవును అన్నట్టు తలూపాడు. మాట్లాడు. అలా తలూపితే ఏం తెలుస్తుంది? నేను నిన్నేమీ చేయను. నీలాంటి తెలివైన ధైర్యవంతులైన కుర్రాళ్ళంటే నాకు చాలా సరదా, ఇష్టం. నేనేం రాక్షసుణ్ణి కాదు, భయపడకు. కొద్దిగా భారీ శరీరం అంతే అన్నాడు. తనకు బెరుకుపోయి ఆ స్థానంలో ధైర్యం చోటు చేసుకుంటాను. నీకు ఇప్పుడు ఒక కొత్త రకం విద్య చూపిస్తాను. ఇలా నా కళ్ళలోకి చూడు అన్నాడతను. తను చూశాడు. ఆ ఎర్రటి రక్తపు చీరలున్న కళ్ళలో ఏదో అలౌకికమైన శక్తి కనిపించింది అతడికి. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడ్డానికే భయమేసింది. ఆ కళ్ళలో ఏదో మంత్రశక్తి తన సర్వశక్తుల్ని లాగేస్తున్నట్టు అనిపించింది. కళ్ళు తిరిగాయి. ఒళ్ళు తూలింది. అంతే, తనకు గుర్తులేదు. నేల మీద పడబోతున్నట్టు, ఎవరో పట్టుకున్నట్టు చివరిసారి గుర్తుంది. ఇప్పుడు ఈ గదిలో తెలివొచ్చింది. రవీంద్ర చుట్టూ పరీక్షగా చూశాడు. అదేదో గమ్మత్తైన గది. ఎక్కడి నుంచో లోపలికి వెలుతురు పడుతున్నట్టుగా ఉంది. దారి కనిపించడం లేదు. తనున్న ప్రదేశం ఎక్కడుంది? తనను తీసుకొచ్చిన ఆ భయంకరమైన వ్యక్తి ఎవరు? అతనేమయ్యాడు? తనను అతనే ఇక్కడికి తీసుకొచ్చాడా? అతని ఆకారం భయంకరంగా ఉన్న మనిషి సౌమ్యుడిలాగానే ఉన్నాడు. తనతో ఆదరంగానే మాట్లాడాడు. తనని ఎందుకు తీసుకొచ్చాడో తెలియదు. అసలు ఆ ఉత్తరం ఎందుకు రాశాడు? తన నుంచి అతనికేం కావాలి? హలో యంగ్ మ్యాన్, రాత్రి బాగా నిద్రపట్టిందా? ఎక్కడి నుంచో మాటలు వినిపించాయి. అవి అతని మాటలే. అయితే మనిషి కనిపించడే. ఆ మాటలు ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయి? జాగ్రత్తగా గమనించాలి. బాగానే పట్టింది. అయితే ఇప్పుడు పగలా రాత్రా అన్నాడు రవీంద్ర. గుడ్, అలా ధైర్యంగా మాట్లాడాలి. ఇది పగలే. గత సాయంత్రం నువ్వు నాతో మాట్లాడుతూనే మూర్చిపోయావు. నా విడిదికి తీసుకొచ్చాను నిన్ను. రాత్రి మగతగా నేను పెట్టిన అన్నం తిని నిద్రపోయా. బహుశా అన్నం తిన్న సంగతి కూడా నీకు గుర్తుండి ఉండదు అవునా? రవీంద్రకి నిజంగానే గుర్తులేదు.
ఇక్కడ నువ్వు చాలా ఫ్రీగా మసలొచ్చు. నీకు ఏం కావాల్సి వచ్చినా అడుగు, తిను, తిరుగు, అంతేగాని పారిపోవాలని ప్రయత్నించకు. ఇంతకీ నన్నెందుకు తీసుకొచ్చావో చెప్పలేదు. నా గురించి మా వాళ్ళంతా కంగారు పడుతూ ఉంటారు. నేనేమైపోయానోనని బాధపడుతూ ఉంటారు. అయినా నన్నెందుకు బంధించావు? నేనేం అపకారం చేశాను నీకు? అతను నవ్వాడు. నువ్వు నాకేం అపకారం చేయలేదు, నేను కూడా నీకేమీ అపకారం చేయను. నా వల్ల నీకు, నీ వల్ల నాకు ఉపకారం జరగాల్సి ఉంది. అంతా లోక కళ్యాణం కోసమే. పరిస్థితులు త్వరలోనే నీకు అర్థమవుతాయి. నీ కుడి పక్కన బాత్రూమ్ ఉంది. కాలకృత్యాలు తీర్చుకో. స్నానం చేసి వచ్చేసరికి చక్కటి ఫలహారం సిద్ధంగా ఉంటుంది. టిఫిన్ తిన్నాక నేను బయటకు తీసుకెళ్తాను. బై ఇది నీకు బందికానా కాదు. 2 రోజుల్లో అంతా నీకే అర్థమవుతుంది. ఓకే అన్నాడు. రవీంద్ర అనాసక్తంగానే లేచి బాత్రూమ్ వైపు వెళ్ళాడు. ఓ పావుగంట తర్వాత అతను స్నానం చేసి వచ్చేసరికి గదిలో టీపై మీద వేడి పొగలు విరజమ్ముతూ కమ్మని వాసనలు వెదజల్లుతున్న జీడిపప్పు ఉప్మా, ఎగ్ ఆమ్లెట్ ఉన్నాయి. వాటిని చూడగానే ఆకలి విజృంభించింది. అనుమానాల్ని, ఆశ్చర్యాల్ని పక్కకు నెట్టి టిఫిన్ మీద విజృంభించాడు రవీంద్ర. టిక్కుమన్న చప్పుడు. వెనక్కి తిరిగి చూశాడు. ఒక గ్లాసు నిండా పొగలు కక్కుతున్న ఓవల్టీన్. అవి తీసుకున్నాక రవీంద్రలో కొత్త ఉత్సాహం వచ్చింది. 1000 ఏనుగుల బలం వచ్చినట్టుగా అనిపించింది. ఇంకో 2 ఆమ్లెట్స్ తింటావా? వద్దు, ఓవల్టీన్ కూడా తాగేశాను, థ్యాంక్స్. చూసావా, అప్పుడే నా కృతజ్ఞతలు కూడా చెప్పేస్తున్నా. అంటే నా మీద శత్రుత్వ భావమేమీ లేదన్నమాటేగా? అలాంటిదేం లేదు, కానీ నన్ను ఇలా మోసం చేసి తీసుకొచ్చినందుకే కోపంగా ఉంది. అన్యాయంగా మాట్లాడకు. నేను నిన్ను మోసం చేశానా? నువ్వే ఆసక్తితో బయలుదేరి వచ్చావు. నా మాట మీద వచ్చినందుకు నీకు సకల సౌకర్యాలు అమరుస్తున్నాను. అవుననుకో, కారణం చెప్పడం లేదుగా. చెప్తాను, 2 క్షణాలు కళ్ళు మూసుకో. ఎందుకు? నీకు బయట ప్రపంచం చూపించబోతున్నాను. కళ్ళు మూసుకోకపోతే? డోంట్ బీ సిల్లీ అండ్ చైల్డిష్. కళ్ళు పోతాయి. రవీంద్ర చటుక్కున కళ్ళు మూసుకున్నాడు. మూసిన అతని కళ్ళ ముందు మెరుపులు మెరిసినట్లు అనిపించింది. ఎప్పుడు కళ్ళు తెరవచ్చు. రవీంద్ర కళ్ళు తెరిచి ముందుకు చూసి ఉలిక్కి పడ్డాడు. ఆ రాత్రి ఎలాగో కలత నిద్రలో కాలక్షేపం చేసింది ఉజ్వల. ఆమె కళ్ళ ముందు చిరునవ్వుతో రవీంద్ర నిలబడి ఉన్నాడు. రాత్రంతా ఆమె ఆలోచనలతోనే గడిపేసింది. తెల్లవారింది. ఆ క్రితం రోజు వినాయక్ నుంచి వివరాలు సేకరించింది. డేగలకొండ వివరాలు, దాని నైసర్గిక స్వరూపం, పరిసరాలు, ప్రాంతాల గురించిన సమాచారం మాటల సందర్భంలో తెలుసుకుంది. ఉజ్వల లేచింది. చకచక తన కార్యక్రమాన్ని అమల్లో పెట్టింది. నాగుని లేపి రహస్యంగా ఏదో చెప్పింది. నాకు భయంగా చూశాడు అక్కవంక. వద్దంటూ తల అడ్డంగా తిప్పాడు. ఉజ్వల బ్రతిమలాడుకునే ధోరణిలో ఏదో నచ్చ చెప్పాక ఊరుకున్నాడు. పంజాబీ డ్రెస్ వేసుకుంది. కాళ్లకు బెల్ట్ జోళ్లు వేసుకుంది. అప్పటికింట్లో ఎవ్వరూ మేల్కోలేదు. నాగు తను వస్తానని మారాన్ చేశాడు. ఒక్క క్షణం ఆలోచించి ఒప్పుకుంది ఉజ్వల. ఇద్దరూ డేగలకొండ చేరుకునేసరికి బాగా తెల్లవారిపోయింది. సూర్యుడు పొడుచుకొచ్చాడు. ఉదయ్ భానుని కిరణాలు డేగలకొండ మీద బంగారు వర్ణంతో ప్రతిఫలిస్తున్నాయి. కానీ ఆ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించే స్థితిలో లేదు. డేగలకొండ చుట్టుపక్కల నిర్మానుష్యంగా ఉంది. కొండకి 25 గజాల దూరంలో ఒక సన్నటి తారు రోడ్డు ఉంది. పల్లెటూళ్ళకి బస్సు సౌకర్యం కల్పించడానికి కొత్తగా ఆ రోడ్డు నిర్మించారు. డేగలకొండ చుట్టుపట్ల కుగ్రామాలన్నీ కలుపుతూ పోతోంది ఆ రోడ్డు. పేరుకు 2 బస్సులున్నా ఒకటే కండిషన్లో ఉంటుంది. అదే వచ్చి వెళ్తూ ఉంటుంది దాని ఇష్టమైనప్పుడల్లా. డేగలకొండ వైపు పరికించి చూసిన ఉజ్వలకు గుండె ఛల్లుమంది. సగం వరకు ఏటవాలుగా ఉన్న కొండ పైకి వెళ్లే కొద్దీ నిటారుగా ఉంది. ఈ కొండ ఎక్కడం తన వల్ల అయ్యే పనేనా? అక్క, ఏంటి ఆలోచిస్తున్నావు? నాగు, నువ్వు ఇంటికి వెళ్ళిపో. అదేంటి, నువ్వు ఒక్కతివి ఏం చేస్తావు? బావ జాడ తెలుసుకుని వస్తాను. నేను ఉండడం వల్ల నీకు వచ్చిన నష్టమేముంది? నేను నీతో పాటే ఉంటాను. వద్దు చిన్న, మనిద్దరం ఒకేసారి బయటకు వచ్చేస్తే అమ్మ వాళ్ళు కంగారు పడిపోతారు.
నువ్వు వాళ్ళకి ఏదైనా నచ్చజెప్పి సంగతి బయటికి రాకుండా చూడు. అక్క, నేను అబద్ధం చెప్పలేనే, చెప్పినా మన వాళ్ళు నమ్మరు. అందుకని నీతో పాటే ఉండి బావ జాడ కనుక్కుంటాను. సరే అయితే నువ్వు కిందనే ఉండు, నేను కొండెక్కుతాను. నువ్వు ఎక్కలేవు అంది ఉజ్వల బెల్ట్ జోళ్లు సరిచేసుకుని కొండ ఎక్కడానికి సిద్ధమవుతూ. నాగు కిందనే ఉండిపోయాడు. ఉజ్వల కొండ ఎక్కడం ప్రారంభించింది. చెప్పులు జారిపోతున్నాయి. బెల్ట్ ఊడిపోవడం మూలాన కాలికి అంటి పెట్టుకొని మొత్తం కాలే జారిపోతోంది. అలాగే పళ్ళ బిగువన ఓపిక తెచ్చుకొని కొండెక్కుతోంది. నాగు అక్క వంకే దృష్టి సారించి చూస్తున్నాడు. రవీంద్ర కళ్ళెదుట కనిపిస్తున్న దృశ్యాన్నే కళ్ళప్పగించి చూస్తున్నాడు. అందరూ తన వయసు వాళ్లే. దాదాపు 25-30 మంది కుర్రాళ్ళు వరుసగా కూర్చునున్నారు. అందరిలోనూ ఏదో భీతి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వీళ్ళందరూ ఇక్కడ ఎందుకున్నట్టు? వీళ్ళకు కూడా తనలాగే ఉత్తరాలు రాసి రప్పించాడా ఈ మనిషి? వీళ్ళందరినీ ఏం చేయబోతున్నాడు? అక్కడ విశాలమైన హాల్, కాన్ఫరెన్స్ హాల్లా ఉంది. దాని చుట్టూ రోజ్వుడ్తో చేసిన ఖరీదైన కుర్చీలు, మధ్యలో డెకలం రౌండ్ టేబుల్, ప్రతిబింబం కనిపించేంత స్మూత్ సర్ఫేస్తో ఆ హాలుకి నిండు చేకూరుస్తోంది. కుర్చీలోని యువకులంతా కూర్చునున్నారు. వాళ్ళు వెనకగా గోడకు ఆనుకొని అక్కడొకడు ఆ మనిషి తాలూకు మనుషులు చాలా అలర్ట్గా కావలి కాస్తున్నారు. పైకి చూడ్డానికి చాలా స్వేచ్ఛగా వదిలేసినట్టు కనిపిస్తున్నా ఆ కనపడని బందికానాన్ని తలుచుకుంటే నవ్వొచ్చింది రవీంద్రకు. చుట్టూ పరీక్షగా చూశాడు రవీంద్ర. కాన్ఫరెన్స్ హాల్కి కుడిపక్కన కొన్ని గదులున్నాయి. అన్నీ తాళాలు పెట్టి ఉన్నాయి. ఆ లోపల ఏముందో? అంతమంది మనుషులున్న జాడే లేదక్కడ. ఎక్కడి నుంచో చక్కటి సంగీత వాయిద్యం వినిపిస్తోంది. గోడల్లో అమర్చిన మైక్రోఫోన్ల నుంచి కాబోలు. హాల్కి ఎడంపక్క విశాలమైన లాన్స్లో ఫ్రేమ్ కుర్చీలు అర్ధ చంద్రాకారంలో వేసి ఉన్నాయి. రవీంద్ర అక్కడ కూర్చుని యువకుల ముఖాల్లోకి చూశాడు. ఇదివరకెప్పుడూ చూసిన ముఖాలు కాదు. ఎవరో వీళ్ళు. వాళ్ళ చూపులు కలపాలని చూశాడు. కానీ ఎవరూ తన వంక చూడడం లేదు. ఏదో ఊహాలోకంలో విహరిస్తున్నట్టున్నారు. అర్ధ నిమిలిత నేత్రాలతో, ఏ వస్తువు మీద కేంద్రీకరించని చూపులతో చాలా గమ్మత్తుగా కనిపిస్తున్నారు. రవీంద్రకి వాళ్ళని చూస్తుంటే ప్రాణంతో ఉన్న మనుషుల్లా, బొమ్మలా అన్న అనుమానం కలిగింది. ఇంతలో తనకు పరిచయమైన ఆ రాక్షసాకృతి గల మనిషి అక్కడికి హృందాగా నడుచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అతన్ని చూస్తుంటే భయం వేయడం లేదు. బహుశా అలవాటైపోవడం మూలానేమో. అయితే ఇప్పుడు ఫుల్ సూట్లో ఉన్నాడు. ఎలుగుబంటికి బట్టలు కట్టబెట్టినట్టు వికృతంగా ఉన్నా చాలా సౌమ్యంగా కనిపిస్తున్నాడు. అతను కాన్ఫరెన్స్ గదిలోకి అడుగు పెడితేనే గుడ్ మార్నింగ్ మై డియర్ యంగ్ మ్యాన్ అంటూ అందరినీ ఉద్దేశించి విష్ చేశాడు. అందరూ లేచి నుంచున్నారు. గదిలో ఉన్న 30 మంది ఒకేసారి ముక్త కంఠాలతో గుడ్ మార్నింగ్ సార్ అన్నారు. మర్యాద ఉట్టి పడుతూ ఉండగా అతను కూర్చుని అందరినీ కూర్చోమని సైగ చేశాడు. అంతా కూర్చున్నాక సురేష్ అని పిలిచాడు అతను. సన్నగా రివటలాగా ఉన్న ఒక యువకుడు లేచి అతని వైపు మంత్రముగ్ధుడిలాగా అడుగులు వేస్తూ వెళ్ళి ఒద్దిగ్గా పక్కన నుంచున్నాడు. నీకు అప్పగించిన పని పూర్తిగా వచ్చిందనుకుంటాను అన్నాడు అతను. అవును సార్, 1 వారం రోజుల్లో పూర్తయిపోతుంది. గుడ్, వెళ్ళి నీ పని చూసుకో అన్నాడు అతను. సురేష్ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. జైన్ అని పిలిచాడు అతను. లావుగా ఎర్రగా పొడవుగా చెయ్యెత్తు యువకుడు ముందుకొచ్చాడు. సరాసరి అతని పక్కకు వచ్చి నుంచున్నాడు. ఐ హోప్ యు ఆర్ ఇన్ ప్రోగ్రెస్ అన్నాడు అతను. ఎస్ సార్, ఐ విల్ బీ సక్సీడ్ షార్ట్లీ. వెరీ గుడ్, క్యారీ ఆన్. అతని భుజం తట్టాడు అతను. జైన్ ఇంకా లావైపోయాడు ఆ ప్రశంసతో. జార్జ్ అంటూ మరొకతన్ని, సలీం అంటూ ఇంకొక యువకుణ్ణి పేరున పిలిచి వాళ్ల పనిని గురించి కనుక్కొని సంతృప్తిగా తల ఆడించాడు అతను. గదంతా ఖాళీ అయిపోయింది. గదిలోని తక్కిన ఎస్కార్ట్ మనుషులు కూడా వెళ్ళిపోయారు. రవీంద్ర అతను ఇద్దరే మిగిలారు. కమాన్ మై డియర్ యంగ్ మ్యాన్, కమ్ నియర్ అన్నాడతను చల్లగా నవ్వుతూ. అతని కంఠంలో ఎక్కడ లేని మార్దవం వచ్చింది. కమాండ్ ఉంది, ఏదో తెలియని ఆకర్షణ శక్తి కూడా ఉంది.
రవీంద్ర అతని దగ్గరగా వెళ్ళాడు. నువ్వెవరో నాకు తెలుసు. నేనెవరినో నీకు తెలియదు కదూ. నా పేరు ఆటం. వింతగా ఉంది కదూ. ఆటం అంటే అణువు కన్నా సూక్ష్మాతి సూక్ష్మమైన అణువు. నేను అలాంటి సూక్ష్మాతి సూక్ష్మమైన వ్యక్తిని అన్నమాట. అయితే ఆ అణువే బాంబుగా చెప్పుకుంటే నేను ఆటం బాంబుని. అవసరాన్ని బట్టి రూపాంతరం చెందుతూ ఉంటాను నేను. అతని వదనంలో అదే చిరునవ్వు, సమ్మోహనాస్త్రం లాంటి నవ్వు. రవీంద్ర మౌనంగా అతన్నే చూస్తున్నాడు. వీళ్ళందరికీ నేను చిన్న చిన్న పనులు అప్పచెప్పాను. వీళ్ళందరూ చాలా తెలివైన వాళ్ళు, మేధావులు అన్నమాట. ఆ మేధావి వర్గంలో ఇప్పుడు నిన్ను చేర్చుకుంటున్నాను. అంటే నువ్వు కూడా మేధావివే అన్నమాట. నీ మీద కూడా విశ్వ కళ్యాణం కోసమై చిన్న కార్యభారం మోపుతున్నానన్నమాట. అది నువ్వు విజయవంతంగా పూర్తి చేస్తావు అనే నమ్మకం నాకుంది. ఆగాడు ఆటం. రవీంద్ర అతని మాటలకు నాగస్వరం ముందు తాచులాగా తలూపుతున్నాడు. నేను ఊరికే పని చేసుకోను. అందుకు ప్రతిఫలం చాలా భారీగానే ముట్టజెప్తాను. అంతేకాదు, నాకు వ్యతిరేకంగా పనిచేసిన ప్రతిఫలం భారీగానే ఉంటుంది. నువ్వంటూ ఈ భూమి మీద మిగిలుండవు, నవ్వుతూ అన్నాడు ఆటం. ఇంతకీ నేను చేయాల్సిన పనేమిటి చెప్తాను. ఇక్కడున్నంతకాలం నీ గురించి, నీ వాళ్ళ గురించి అంతా మర్చిపోవాలి. నువ్వే ఆటంగా, ఆటమే నువ్వుగా మారిపోవాలి. అది ఎలాగూ జరిగేదే అనుకో. ఊరికే హెచ్చరిస్తున్నానంతే. రవీంద్ర ఆలోచిస్తున్నాడు. ఇలా నా కళ్ళలోకి చూడు, ఆటం పిలిచాడు. రవీంద్ర అతని కళ్ళలోకి చూశాడు. కొద్ది క్షణాలు మాత్రమే. ఆ కళ్ళల్లో ఏదో ఆకర్షణ శక్తి, తన సర్వశక్తులు లాగేసుకుంటున్న అనుభూతి. నువ్వు నేను చెప్పినట్టు వింటావు అన్నాడు ఆటం ఆగి. రవీంద్ర తలూపాడు. నీ పేరేంటి? ఆటం నెమ్మదిగా అడిగాడు. అతని స్వరంలో ఏదో రకమైన మెలోడీ. ఏమో నాకు తెలియదు. నీకు పేరు లేదు అవునా? అవును, లేదు. నీ పేరు రవీంద్ర కదూ? అవును, నా పేరు రవీంద్ర. గుడ్. ఇప్పుడు విను జాగ్రత్తగా. నువ్వు చెయ్యాల్సిన పని ఏమిటి అంటే, రవీంద్ర జాగ్రత్తగా వింటున్నాడు. 4-5 సార్లు జారిపోయి ఎలాగో పట్టు చిక్కించుకుని తుప్పలు పొదలు ఆధారంగా పట్టుకొని డేగలకొండ శిఖరాగ్రం చేరుకుంది ఉజ్వల. పైనుంచి ఒకసారి కిందకి చూసింది. కళ్ళు తిరిగాయి. కింద నాగు చిన్న బొమ్మరాయిలాగా కనపడుతున్నాడు. ముఖంలోని భావాలేమీ కనపడడం లేదు. కానీ ఉజ్వల ఊహించుకుంది, తమ్ముడు చాలా ఆతృతగా టెన్షన్తో చూస్తున్నాడు అని ఆమెకు తెలుసు. కొండ మీద నుంచి అవతల పక్కకి చూసింది. దిగువన ఎక్కడో పాతాళంలో ఉన్నట్టుగా లోయ, పెద్ద పెద్ద బండరాళ్ళు, చాలా భయంకరమైన దృశ్యం. ఏ మాత్రం కాలు జారినా రూపురేఖలు కనిపించకుండా పచ్చడి కావాల్సిందే. ఒక్క క్షణం త్రోట్టుపడింది ఉజ్వల. వినాయక్ చెప్పినట్టే ఉందా కొండ. అవతల పక్క కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడ అనుమానించదగ్గ అంశమేది కనిపించడం లేదు. బావ మరి ఎట్టుపోయినట్టు? ఎలా మాయమయ్యాడు? ఎంతవరకు రావడం వినాయక్ చూశాడు. కిందకి దిగడం కానీ ఎవరినైనా కలవడం కానీ అతను చూడలేదు. తను అవతలి పక్కకు దిగి చూస్తే ఏమైనా కనిపిస్తుందేమో. ఉజ్వలకి ధైర్యం సరిపోవడం లేదు. అంతదాకా సాహసించి రావడమే తన తలకు మించిన పని. ఇక్కడ తనేమైనా ప్రమాదంలో చిక్కితే? నాగు చిన్న పిల్లాడు, వాడు తనకి సాయం చేయలేదు. వెంట వస్తే తీసుకొచ్చేదే కానీ తనకి బాడీ గార్డుగా కాదు. నాగు వైపు చూసింది. వచ్చేమని చెయ్యి ఊపుతున్నాడు. భయపడిపోయినట్టుంది. ఇక ఉండబట్టలేక పిలుస్తున్నాడు. కానీ ఉజ్వలకి కిందకి వెళ్ళాలి అని అనిపించడం లేదు. అవతలి పక్కకి దిగి చూడాలి. బావ ఎలా అంతర్ధానం అయ్యాడో తెలుసుకోవాలి. అంతవరకు తను వెనుతిరిగి వెళ్లేదే లేదు. దృఢ నిశ్చయంతో కొండ అవతల వైపుకు దిగసాగింది. తమ్ముడు వైపు చూడలేదు. మళ్ళీ తన నిర్ణయం మారిపోవచ్చు. అప్పుడు తనకొచ్చిన పని సఫలం కాకుండానే ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. అది తనకిష్టం లేదు. కొండ అవతల వైపుకు దిగడానికి సులువుగానే ఉంది. మెట్లుగా కొండ ఎవరో చెక్కినట్టుంది. జారిపోకుండా దిగడానికి అనువుగా చేశారు ఎవరో.
కొండ దిగుతూనే ఆమె నివ్వరబడిపోయింది. గుండె వేగం హెచ్చింది. చేష్టలుడిగి నిల్చుండిపోయింది. అక్కడ చిన్న చిన్న గోతులు తవ్వి ఉన్నాయి. అందులో అంతసేపు ఒదిగి దాక్కున్న 4 వ్యక్తులు ఉజ్వలని చూడగానే చటుక్కున లేచి నుంచున్నారు. వాళ్ల బావ వయసు వాళ్లే, చదువుకునే కుర్రాళ్ళులాగానే ఉన్నారు. వాళ్ళు తన వంక నవ్వుతూ చూస్తున్నారు. మేక పిల్ల మీదకు ఉరకడానికి సిద్ధంగా ఉన్న తోడేళ్లలాగా ఉన్నాయి వాళ్ల చూపులు. ఆ 4 కదిలి ముందుకు వస్తున్నారు. అందులో ఒకడు చటుక్కున ఉజ్వల చేయి పట్టుకున్నాడు. ఆమె భయంతో అరిచింది. 4 కిసుక్కున నవ్వారు. చెయ్యి పట్టుకున్న కుర్రాడు పక్కపక్క నవ్వాడు. ఎందుకు నవ్వుతావు? నా చెయ్యి వదులు ముందు. జారిపోతున్న ధైర్యాన్ని కూడగట్టుకుంటూ దబాయించింది ఉజ్వల. చేయి విడిపించుకోబోయింది. పట్టు ఇంకా బిగిసిందే గాని సడలలేదు. స్వతహాగా ఉజ్వల ధైర్యవంతురాలు, తెలివైంది. అయినా 4 మగాళ్లని అలాంటి నిర్జన ప్రదేశంలో చూడగానే ఆమె ధైర్యం సడలిపోయింది. అయినా బింకంగా ఉండడానికి ప్రయత్నిస్తోంది. ఎవరు మీరు? ఏంటి దౌర్జన్యం? అరిచింది ఉజ్వల. అప్పటికి 4 ఆమెను చుట్టుముట్టేశారు. మీరు దూరంగా ఉండండి. మొదటి కుర్రాడు తక్కిన వాళ్ళని చూసి మెల్లగా అన్నాడు. మేమెవరమో చెప్పాలా? నన్నింకా గుర్తుపట్టలేదా? మీ బావ రవీంద్రతో కలిసి మీ ఇంటికి 2-3 సార్లు వచ్చాను. ఉజ్వలకి గుర్తొచ్చింది. అవును, వీడిని ఇదివరకు బావతో కలిసి చూసింది. అయితే తర్వాత ఎలక్షన్లలో వీళ్ళిద్దరూ ప్రత్యర్థులుగా నుంచున్నారు. ఆ తర్వాత బావ గెలిచాడు. వీడు బావతో కజ్జా పెట్టుకున్నాడు. గొడవలు జరిగాయి. బావ వీడి గురించి అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాడు. ఉజ్వలకి అంతా వరుసగా గుర్తొచ్చింది. సో గుర్తొచ్చానని నీ మొహమే చెప్తోంది. మీ బావ నాతో స్నేహంగా ఉంటూ నా మీదే దెబ్బతీశాడు. దెబ్బకు దెబ్బ తీయడానికి అవకాశం కోసం చూస్తున్నాను. నీ బావతో వచ్చినప్పుడు నిన్ను చాలాసార్లు చూశాను. నీ అందానికి మూర్ఛపోయాను. నిన్నెలాగైనా నా వశం చేసుకోవాలని ఆనాడే నిర్ణయించుకున్నాను. అనుకోకుండా ఆశించిన విధంగా ఈరోజు చాలా అకస్మాత్తుగా ఆ అవకాశం దొరికింది. మేము 4 రోజు ఉదయమే ఈ కొండ వరకు రన్నింగ్ చేస్తూ ఉంటాం. ఈరోజు కూడా అలాగే రన్నింగ్ చేస్తున్నాం. నువ్వు మీ తమ్ముడితో వస్తూ కనిపించావు. ఇంత ఉదయాన్నే ఇంత దూరం ఎందుకు వస్తున్నావో తెలియదు కానీ మాకు చక్కటి అవకాశాన్ని కల్పించావు. నీకంటే ముందుగా ఇక్కడికి చేరుకున్నాం. నువ్వు కొండ దిగి రాకపోతే మేమే పైకెక్కి వచ్చి నిన్ను కిందకి దింపేవాళ్ళం. మాకు శ్రమ ఇవ్వకుండా నువ్వే దిగొచ్చావు. దివి నుంచి భువికి దిగొచ్చిన గంధర్వ కన్యలాగా అన్నాడతను. ఉజ్వల కళ్ళు పెద్దవి చేసుకుని విన్నది. అతను చెప్పిందంతా. వచ్చి వచ్చి ఈ వేట కుక్కల పాలబడిపోయానే అనే విచారిస్తోంది. ఎలా తప్పించుకోవాలా అనే మార్గాన్ని అన్వేషిస్తోంది. ఆ కుర్రాడు వికృతంగా నవ్వుతూనే ఆమెని చటుక్కున కౌగిలించుకున్నాడు. ఉజ్వల చటుక్కున తప్పించుకొని కిందకి జారిపోయింది. పరుగు అందుకుంది. ఆ కుర్రాడు ఉక్రోషంతో ఆమెను పట్టుకోవడానికి చేతిని విసిరాడు. ఆమె వల్లె వాటుగా వేసుకున్న కండువా చేతికి చిక్కింది. ఆమె మాత్రం చిక్కకుండా పరిగెడుతూనే ఉంది. 4 వేట కుక్కలు ఆమెని తరుముతున్నాయి. నువ్వు కుడి చేతిని ముందుకు చాపుతున్నావు. ఆ రివాల్వర్ని చేతికి తీసుకుంటున్నావు. ఎదురుగా ఉన్న బోర్డుకి గురి చూస్తున్నావు. ఆటం మెల్లమెల్లగా చెప్తున్నాడు. రవీంద్ర మాట్లాడకుండా అతను చెప్పినట్టల్లా చేస్తున్నాడు. కుడి చేతిలోకి అక్కడ టేబుల్ మీద ఉన్న రివాల్వర్ తీసుకున్నాడు. దూరంగా మైదానంలో నిలబెట్టి ఉన్న చెక్క బోర్డుకి గురి చూశాడు. ట్రిగర్ నొక్కుతున్నావు అన్నాడు ఆటం. రవీంద్ర కుడి చేతి చూపుడు వేలు సేఫ్టీ క్యాచ్ని తప్పించి ట్రిగర్ మీద సుతారంగా నొక్కింది. తన ప్రమేయం లేకుండానే అంతా జరిగిపోతోంది. ఇదివరలో తను రివాల్వర్ ఎన్నడూ ముట్టలేదు, షూట్ చేయలేదు. గన్ షూటింగ్ మాత్రం తెలుసు. ఎన్సీసీలో నేర్పారు. అసంకల్పితంగా తను ఇలా ప్రవర్తిస్తున్న విషయం కూడా అతని మనసుకి తాకటమే లేదు. అతని చేతులు మెదడు ఇచ్చే ఆజ్ఞల ప్రకారం పనిచేస్తున్నాయి. ఆ మెదడును పనిచేస్తున్న వ్యక్తి వేరే, అతను ఆటం. బుల్లెట్ సరాసరి పోయి టార్గెట్ని తాకింది. సర్రుమంటూ గాలిని కోసిన చప్పుడు. బుల్లెట్ రివాల్వర్ నుంచి వెలువడినప్పుడు వచ్చిన అదురుకు కొంచెం జంకాడు రవీంద్ర. అయినా అది తాత్కాలికం.
మళ్ళీ అతని మెదడు ఆటం స్వర్గానికి అనుగుణంగా పనిచేస్తూనే ఉంది. గుండు టార్గెట్ని తాకగానే చప్పట్లు కొట్టాడు ఆటం. గుడ్, వెరీ గుడ్, నువ్వు నాకు నచ్చావు. ఇది ఈరోజు మొదటి పాఠం. రెండో పాఠం రేపు చెప్తాను. నువ్వు హాయిగా రెస్ట్ తీసుకో. మధ్యాహ్నం భోజనం గదిలో సిద్ధంగా ఉంటుంది. భోజనం చేసి సుఖంగా నిద్రపో అన్నాడు ఆటం. ఆటం స్వరంలో చెప్పుకోదగ్గ మార్పు కనపడుతోంది రవీంద్రకు. ఇంతసేపు ఆజ్ఞలు జారీ చేసిన కంఠానికి ఈ కంఠానికి భేదం కనిపిస్తోంది. ఇంతవరకు అతని స్వరంలో అదొక రకమైన అధికారయుతమైన కమాండ్ ఉంది, ఫ్రీక్వెన్సీ ఉంది. ఇప్పుడు అతి మామూలుగా మార్దవంతో నిండి అభిమానంతో తొణికిసలాడుతోంది. రవీంద్ర అర్ధ నిమిలిత నేత్రాలు మామూలుగా విచ్చుకున్నాయి. అంతక్రితం తనేం చేసింది, ఎంత ప్రయత్నించినా గుర్తుకు రావడమే లేదు. ఆటం చెప్పినట్టే అతను చూపించిన దశకు నడిచి గదిలో ప్రవేశించాడు. ఇప్పుడు గదికి తలుపులున్నాయి. పైన గోడలో అమర్చిన వెంటిలేటర్స్ ఉన్నాయి. వాటిలో నుంచి సూర్య కిరణాలు సూటిగా గదిలో పడుతున్నాయి. మధ్యాహ్నం మార్తాండు నిప్పులు చెరుగుతున్నాడు. ఉజ్వల ఆయాసంతో రొప్పుతూ అయినా పరిగెత్తడం మానలేదు. ఒక దశలో ఆమె వాళ్లకు దొరికిపోయేదే. కానీ ఆమెని ఒడిసి పట్టుకోబోయిన కుర్రాడు ఒక బండరాయికి కాలు కొట్టుకుని అమాంతం ముందుకు విరుచుకుని పడిపోయాడు. వాడిని పరామర్శించడానికి తక్కిన ముగ్గురు ఆగారు. ఆ కొద్ది క్షణాలని ప్రాణ మాన రక్షణకు చాలా చురుగ్గా ఉపయోగించింది ఉజ్వల. కొండకి ఒక పక్కగా మసగ్గా ఉన్న ప్రదేశంలో తలదాచుకుంది. అక్కడి నుంచి చూస్తే మైదానంలో కొండ పరిసర ప్రాంతమంతా కనిపిస్తోంది. బయట వాళ్లకు మాత్రం తను కనపడే అవకాశం లేదు. అక్కడే నిలబడి బండకు చారగిలబడి అలుపు తీర్చుకోసాగింది. గుండె దడ కొంచెం తగ్గింది. అక్కడి నుంచి వేట కుక్కల్ని తొంగి చూసింది. కింద పడ్డ వాడికి చాలా పెద్ద దెబ్బ తగిలింది. లేవలేకపోతున్నాడు. వాడికి తక్కిన వాళ్ళు సాయం పట్టి పక్కగా కూర్చోబెడుతున్నారు. ఇంకాసేపటికి వాళ్ళంతా కొండ ప్రాంతమంతా ప్రతి సెంటీమీటరు వెతికి తన అంతు చూసేస్తారు. అది చెప్పుకోదగ్గ సురక్షిత స్థలం కాదు. కాసేపటికో గడియకో వాళ్ళ చేతిలో చిక్కక తప్పదు. ఉజ్వల మెదడు చాలా వేగంగా పనిచేస్తోంది. వాళ్ళు దెబ్బతిన్న కుర్రాన్ని వదిలి పైకి లేచారు. డేగ చూపులు చుట్టూ సారిస్తున్నారు. ఇంకాసేపట్లో తన ఉనికి తెలుసుకుంటారు. తనని సర్వనాశనం చేసేస్తారు. ఈ లోపలే తను ప్రాణం తీసుకోవాలి. అంతకన్నా గత్యంతరం లేదు. ఆమెకు చటుక్కున అనుమానం వచ్చింది. తన బావని వీళ్ళేమైనా చేశారేమో. రవీంద్ర బలహీనత వీళ్ళకి తెలుసు. ఉత్తరం వీళ్లే రాసి అతన్ని కొండ దగ్గరకు వచ్చేలాగా ఏర్పాటు చేసి చాటున దాక్కొని బావ రాగానే ఈ లోయల్లోకి నెట్టేసుంటారు. ఈ ఆలోచన రాగానే ఆమె గుండె ఒక్క క్షణం ఆగి మళ్ళీ విపరీతమైన వేగంగా కొట్టుకోసాగింది. అదే జరుగుంటుంది. తన కోసం వాళ్ళు గోతుల్లో గుంటనక్కల్లాగా దాక్కున్న సంఘటన గుర్తుకొచ్చింది. బావ లేకపోయినా తను బ్రతికినా చచ్చినా ఒకటే. ఈ దుర్మార్గుల చేతుల్లో అవమానం పొంది చచ్చే కంటే ముందుగానే ఆత్మహత్య చేసుకోవడం మేలు. ఉజ్వల అటు చూసింది. వాళ్ళు ఇటే వస్తున్నారు. పక్కగా లోయ, బండరాళ్ళు. ఒక్క గంతు వేస్తే చాలు. ఈ జీవితాన్ని నుంచి శాశ్వతంగా పరిష్కారం లభిస్తుంది. ఉజ్వల బండ పక్క నుంచి లోయ వైపు నడిచింది. ఆమె చెయ్యి అనుకోకుండా బండ మీద ఓ స్థలం మీద తగిలింది. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. అంతవరకు తను చేరబడి ఉన్నది బండ మాత్రమే కాదని, అదొక రహస్య స్వరంగానికి తలుపులాగా ఉపయోగపడిందని, దానికొక స్విచ్ లాంటి మేట అమర్చబడి ఉందని తను అనుకోకుండా దాన్ని నొక్కానని ఆమె గ్రహించే లోపలే ఆమె ద్వారం లోపల నుంచి తూలి పడిపోవడం, బండనున్న రహస్య ద్వారం తిరిగి మూసుకుపోవడం చాలా వేగంగా జరిగిపోయింది. సాయంత్రం కావడం, చీకటి పడడం, రాత్రి భోజనం అకస్మాత్తుగా గదిలోని టేబుల్ మీద ప్రత్యక్షం కావడం అన్నీ ఒక పద్ధతిలో జరిగిపోతూనే ఉన్నాయి. రవీంద్ర ఆటం గురించే ఆలోచిస్తూ భోంచేస్తున్నాడు. ఆటం తనని ఇక్కడికి తీసుకొచ్చిన కారణం తనకిప్పటి వరకు అర్థం కాలేదు. అయితే అతనికి తనతో ఏదో ముఖ్యమైన పనే ఉంది. తనలాంటి తక్కిన 30 మందితోనూ అలాంటి
పనులేవో ఉన్నాయి. అయితే ఏమిటా పని? ఆటం అతిథి మర్యాదల్లో చాలా భారీగానే ఏర్పాటు చేస్తున్నాడు. చక్కటి విందు భోజనాలు, పానీయాలు, మాంసాహార భక్ష్యాలు చాలా ఘనంగానే పంపిస్తున్నాడు. అవన్నీ సుష్టిగా తిని తనకు మత్తుగా నిద్ర పట్టేస్తోంది. కాలం ఎలా గడుస్తోందో కూడా తెలియడం లేదు. తను ఇక్కడికి వచ్చి చాలా రోజులైనట్టు అనిపిస్తోంది. కానీ నిజానికి నిన్న మధ్యాహ్నమే తను డేగలకొండ వినాయక్తో వచ్చాడు. ఇక్కడ ఓ రాత్రి, మరో పొగలు గడిచిపోయాయి. ఇది రెండో రాత్రి. రవీంద్ర మనసు మామయ్య వాళ్ళ ఇంట్లో మనుషుల గురించి, ముఖ్యంగా ఉజ్వల గురించి ఆలోచిస్తోంది. తన అంతరార్థం గురించి వాళ్ళంతా ఏమని ఆందోళన పడుతున్నారో, ముఖ్యంగా తనని చూడకుండా కొన్ని గంటలు కాలేజీలో గడపడానికే మహా ఇబ్బంది పడిపోయే ఉజ్వల దాదాపు 2 రోజులు ఎలా గడిపిందో, తను ఏమైపోయాడో అని అనుకుంటున్నారు. వినాయక్ ఉజ్వలతో నిజం చెప్పి ఉంటాడా? బహుశా చెప్పడు. తనతో వాడన్నట్టు అందరికీ తెలిస్తే అందరూ వినాయక్ తనని ఏమో చేశాడని అనుమానించే ప్రమాదం ఉంది. అందుకే చెప్పడు. అతను చెప్పకపోతే ఉజ్వల కానీ మామయ్య వాళ్లకు కానీ తన ఉనికి తెలియదు. తనని ఇక్కడి నుంచి తప్పించే వాళ్ళు ఎవరూ ఉండరు. ఆటం దయతల్చి తనని వదిలిపెట్టే వరకు తనని రక్షించే దిక్కే లేదు. ఈ ఆటం తనని అంత సులువుగా వదిలిపెడతాడా? ఏమో, చెప్పడం కష్టం. ఆలోచనలోనే భోజనం పూర్తయింది. రవీంద్ర పక్క మీద నడుము వాల్చాడు. మై డియర్ యంగ్ మ్యాన్. ఆటం కంఠం ఎక్కడి నుంచో వినిపించింది. ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు రవీంద్ర. ఎస్ సార్ అన్నాడు యాంత్రికంగా. సుఖంగా నిద్రపో. రేపు ఉదయం 2వ పాఠం మొదలు పెడతా అన్నాను కదా, అందుకు నీకు ఇప్పటి నుంచి పూర్తి విశ్రాంతి అవసరం. గుడ్ నైట్ అని వినిపించింది ఆటం కంఠస్వరం. రవీంద్ర కొద్ది నిమిషాల్లోనే గాఢంగా నిద్రపోయాడు. తెల్లవారింది. మళ్ళీ ఏర్పాట్లన్నీ మామూలే. అతను టిఫిన్ కార్యక్రమం ముగించేసరికి ఆటోమేటిక్గా తలుపులు తెరుచుకున్నాయి. రవీంద్ర లేచి బయటకొచ్చాడు. ఎదురుగా కాన్ఫరెన్స్ హాల్. అప్పటికే ఒకరొకరు అక్కడికి చేరి కూర్చున్నారు. టేబుల్ దగ్గర కుర్చీల్లో. ఆటం రావడం, ఒక్కొక్కరిని వాళ్లకు అప్పగించిన పనులను గురించి వివరణ అడగడం, వాళ్ళు ఉచిత రీతిన సమాధానం చెప్పి వెళ్ళిపోవడం, తనొక్కడే గదిలో మిగలడం అన్నీ నిన్నటి మాదిరిగానే జరిగిపోయాయి. రవీంద్ర ప్రేక్షకుడి మాదిరిగానే చూస్తూ ఉండిపోయాడు. అసలు వాళ్ళకి అప్పగించబడ్డ పనులేమిటో, వాళ్ళు ఏం సాధించాలని చెప్తున్నారో ఏమీ అర్థం కావడం లేదు. బహుశా వాళ్లలో రెండో వాడికి కూడా తక్కినవాడు ఏం పని చేస్తున్నాడో తెలియదేమో. అలాగే ఉంది వాళ్ళ ప్రవర్తన. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కానీ పలకరించుకోవడం కానీ ఏమీ లేదు. కీ ఇస్తే వచ్చి పనులు చేసి పోయే మరబొమ్మల్లాగా పనిచేస్తున్నారు వాళ్ళు. ఆటం రవీంద్ర ఆలోచనల్ని కనిపెట్టినట్టు నవ్వాడు. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. వీళ్ళు ఏం పనులు చేస్తున్నారా అని కదూ నీ అనుమానం. త్వరలోనే అన్ని సంగతులు నీకు అర్థమవుతాయి. ఈ లోపల నీ పాఠాలు పూర్తి కావాలి కదా. ఇవాళ 2వ పాఠం చెప్తానన్నాను కదూ, సిద్ధంగా ఉన్నావా అన్నాడు ఆటం. ఎస్ సార్ అన్నాడు రవీంద్ర. అతని గొంతు అతనికే వింతగా ధ్వనిస్తున్నట్టు అనిపించింది. అయితే శ్రద్ధగా విను అన్నాడు ఆటం. రవీంద్ర వింటున్నాడు. కాసేపటి వరకు తనెక్కడుందో గుర్తు తెలియలేదు ఉజ్వలకు. కళ్ళు చీకటికి అలవాటు పడ్డాక కొద్దిగా కనిపించసాగింది. లోపల ఏదో సొరంగంలా ఉంది. ఎక్కడి నుంచో సన్నటి వెలుతురు పడుతోంది. ఉజ్వల లేచి నుంచింది. ఒక ప్రమాదంలోంచి మరో ప్రమాదంలో ఇరుక్కుపోయినట్టు అనిపించింది. ఉజ్వల నెమ్మదిగా వెలుగు వస్తున్న వైపు అడుగులు వేస్తోంది. గుండె దిటవుపరుచుకుంది. తాత్కాలికంగా ఆ దుర్మార్గుల బారి నుంచి తప్పినందుకు రిలీఫ్గా ఉంది. ఇక్కడ పరిస్థితులు తనకు వ్యతిరేకంగా పరిణమిస్తే ఆత్మత్యాగం చేసుకోవడానికి తను సిద్ధంగానే ఉంది. ఉజ్వలకు ఎక్కడలేని మొండి ధైర్యం వచ్చేసింది. అడుగులు చురుగ్గా ముందుకు పడ్డాయి. ఎరుకు గది. అది గది కాదు, పొడవైన నడువ. వరండాలా ఉన్న నడువాలో గుడ్డు వెలుతురు పడుతోంది. ఆ వెలుతురులో ఉజ్వల తేలిగ్గానే నడవగలుగుతోంది. ఆ నడవాలో గదుల వెనక భాగాలు కనిపిస్తున్నాయి.
వెనక పక్కన గాలి రావడానికి పెట్టిన వెంటిలేటర్లు బయటికి కనిపిస్తున్నాయి. ఆమె తలకి సమాంతరంగా ఉన్న వెంటిలేటర్స్ నుంచి లోపలికి తొంగి చూసింది. సరిగ్గా కనిపించలేదు. మునికాళ్లపై నుంచుని చూసింది. లోపల దృశ్యం ఆమెకేమీ అర్థం కాలేదు. ఎవడో పిచ్చివాడు చేస్తున్న చేష్టల్లాగా కనిపిస్తోంది ఆమెకు. లోపల ఒక 20 ఏళ్ల లోపు యువకుడు గదిలో అటు ఇటు పచారులు చేస్తున్నాడు. కాసేపు ముందుకి, కాసేపు పక్కకి, మరొకసారి వెనక్కి నడుస్తున్నాడు. చేతులతో గాల్లో ఏదో విసురుతున్నాడు. చేతుల్లో ఏమీ లేదు, ఏదో స్పష్టంగా ఉచ్చరిస్తున్నాడు. ఎక్కడి నుంచో గదిలోకి మాటలు వినిపిస్తున్నాయి. ఆ మాటల్ని ఆ కుర్రాడి చేష్టలకి అన్వయించుకుంది. అప్పుడు ఆ కుర్రాడి చేష్టలు అర్థవంతంగా కనిపించాయి. ఆ మాటల్ని బట్టే ఆ కుర్రాడు ప్రవర్తిస్తున్నాడు. అయితే ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆమెకి ఎంత ఆలోచించినా అంతుబట్టలేదు. ఆ తర్వాత మరి కాస్త ముందుకు సాగింది. మరొక గదిలోంచి ఏవో కేకలు వినిపిస్తున్నాయి. ఆసక్తిగా తొంగి చూసింది. లోపల ఒక యువకుడు మర బొమ్మలాగా గుండ్రంగా తిరుగుతున్నాడు. అతని చేతిలో ఏదో ఆయుధం ఉంది. దాంతో తన ఎదురుగా ఉన్న గడ్డి బొమ్మని ఎన్నిసార్లు పొడుస్తున్నాడు అదే పనిగా. ఇక్కడ కూడా గోడ లోపల నుంచి ఏవో మాటలు వినిపిస్తున్నాయి. ఆగమంటే ఆగుతున్నాడు, పొడవమంటే పొడుస్తున్నాడు. ఆ మాటలకి అనుగుణంగానే ప్రవర్తిస్తున్నాడు. ఉజ్వలకు కొంచెం అర్థమైంది విషయం. ఎవరో వ్యక్తి వీళ్లకు ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు. ఆ ఆజ్ఞలని ఈ కుర్రాళ్ళు అక్షరాల అమలు జరుపుతున్నారు. చూడగా ఈ 2 గదుల్లోనూ వినిపించిన స్వరం ఒకేలాగా ఉంది. ఒకే వ్యక్తి ఏకకాలంలో ఇద్దరికి ఆజ్ఞలు జారీ చేస్తున్నాడా? ఉజ్వల సాలోచనగా అడుగులు ముందుకు వేసింది. ఈ అడవిలో భూగృహం. ఈ భూగృహంలో వ్యక్తులు వింతగా దోచింది ఆమెకు. ఆ నడవ చాలా పొడవుగా ఉంది. బయటికి చాలా వెంటిలేటర్స్ కనిపిస్తున్నాయి. అంటే అన్ని గదులు నడవ పొడుగుకి ఉన్నాయా? ఏమో చూడాలి అనుకుంది. 3వ గది వెంటిలేటర్లోంచి లోపలికి తొంగి చూసింది. తక్కిన 2 ఇది కొంత భిన్నంగా కనిపించింది. గదిలో ఒక యువకుడు టేబుల్ ముందు కూర్చుని ఉన్నాడు. అతని చేతిలో కొన్ని వైర్లు, పనిముట్లు ఉన్నాయి. వాటితో టేబుల్ మీదున్న ఒక మరబొమ్మకు ఏదో రిపేర్ చేస్తున్నాడు. మరబొమ్మ తలభాగంలో వైర్లు కలిపి వైర్లని కరెంటు ప్లగ్ పిన్నుకి కనెక్షన్ ఇస్తున్నాడు. టేబుల్ మీద ఉన్న ఒక పరికరంలో సన్నటి మెరుపులు ఎగుడు దిగుడుగా పయనిస్తూ సన్నటి ధ్వని తరంగాన్ని ప్రసరింపజేస్తున్నాయి. ఈ గదిలో కూడా మాటలు వినిపిస్తున్నాయి. తక్కిన గదుల్లో లాగానే ఆ మాటల్ని భక్తు అనుసరిస్తూ పని చేసుకుపోతున్నాడు ఆ యువకుడు. ఆ తర్వాతి గదుల్లో కూడా ఆమెకు ఎన్నో వింత దృశ్యాలు కనిపించాయి. ఒక యువకుడు రివాల్వర్ని గురిపెట్టి చూసి కాలుస్తున్నాడు. రివాల్వర్ నుండి గుళ్ళు రావడం లేదు, సన్నటి నిప్పు రవ్వలు వస్తున్నాయి. అలాగే మరో గది, ఇంకో గది. యువకుడు పెద్ద పెద్ద బౌండ్ పుస్తకాలను ముందేసుకుని వాటిలో నుంచి ఏవేవో విషయాలు వేరే పుస్తకాల మీద కాపీ చేస్తున్నాడు. ఇంకో యువకుడు కాళ్ళు పైకెత్తి తల మీద శీర్షాసనం వేసినట్టు ఆసనం వేసి తలతో నడుస్తున్నాడు. మరో యువకుడు క్యాన్వాస్ మీద రంగులు పులిమి వింత బొమ్మల్ని సృష్టిస్తున్నాడు. ఆమెకి ఇదంతా చూస్తుంటే ఏదో పిచ్చివాళ్ల లోకంలో తిరుగుతున్నట్టు అనిపించింది. అయితే ఆమె గమనించిన విశేషం ఏమిటి అంటే ప్రతి గదిలోనూ ఒక్కో యువకుడు ఉన్నాడు. అందరూ దాదాపు 18-20 ఏళ్ల మధ్య యువకులే. అందరూ గోడల లోపల నుంచి వినిపిస్తున్న ఆజ్ఞల ప్రకారమే పనిచేస్తున్నారు. అయితే అన్ని గదుల్లోనూ ఒకేసారి ఆ మాటలు ఎలా వినిపిస్తున్నాయి? ఆ మాటల తాలూకు మనిషి ఒక్కడే. ఒకే వ్యక్తి ఏకకాలంలో ఇంతమందికి ఆజ్ఞలు ఎలా జారీ చేస్తున్నాడు? ఒక నిర్ణీతమైన స్థలంలో మైక్రోఫోన్ల ద్వారా ఆజ్ఞలు పంపడానికి అవకాశం ఉంది, కానీ అవన్నీ ఏకకాలంలో వినిపించడం కష్టం. ఒకరి తర్వాత ఒకరికి ఆజ్ఞలు పంపొచ్చు, కానీ ఒకేసారి అందరికీ. ఉజ్వలకి సమస్య వీడిపోయింది. ఈ ఆజ్ఞలు జారీ చేస్తున్న వ్యక్తి ఒకడే, సందేహమే లేదు. అయితే ఏకకాలంలో ఆజ్ఞలు పంపించడం లేదు. ఒకేసారి రికార్డ్ చేసి ఆ రికార్డర్ని ప్రతి గదిలోనూ మైక్రోఫోన్లో వినిపించడానికి ఏర్పాటు చేసి ఉంటాడు.
ఉజ్వల తన విజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానాన్ని తనని తాను మెచ్చుకుంది. అదే అయి ఉంటుంది. ఆ ఆజ్ఞలు బహుశా టేప్ చేసి అన్ని గదుల్లో అన్ని టేప్ రికార్డర్ల మీద ప్లే చేస్తున్నాడు. ఆ ఆజ్ఞలకి బద్దులై ఆ యువకులు ప్రవర్తిస్తున్నారు. అంటే తను స్వరానికి వాళ్ళు కట్టుబడేటట్టు చేస్తున్నాడు. అంటే వాళ్ళు మెదడుని తన కంఠస్వరంలోని ఫ్రీక్వెన్సీకి అణువుగా మార్చుకుంటున్నాడు అన్నమాట. అదెలా సాధ్యం? ఉజ్వల మెదడు చాలా చురుగ్గా పనిచేస్తోంది. వారం రోజుల క్రితం తను చూసిన ఒక ప్రొఫెసర్ గారి హిప్నటిజం ప్రదర్శన గుర్తొచ్చింది. అందులోని ప్రొఫెసర్ కొంతమందిని హిప్నటైజ్ చేసి వాళ్లను తనకు అనుకూలంగా మార్చుకొని తను చెప్పినట్టు వాళ్ళు అనుసరించేలాగా చేశాడు. అది కొద్ది నిమిషాలే. చాలా వినోదాత్మకమైన ప్రదర్శన. ఎంతో విజ్ఞానదాయకంగా గడిచింది. హిప్నటిజం ద్వారా ఎన్నో మంచి పనులు చేయొచ్చునని, కొన్ని దీర్ఘ వ్యాధుల్ని నయం చేయవచ్చునని చెప్పి ప్రొఫెసర్ తన షో ముగించాడు. అయితే ఈ యువకులందరినీ ఎవరో హిప్నటైజ్ చేస్తున్నారన్నమాట. ఏం ఆశించి చేస్తున్నట్టు? ఎవరో లోక వినాశనానికి ఈ యువకుల్ని తర్ఫీదిచ్చి ఉపయోగించుకోబోవడం లేదు కదా అని అనిపించింది ఆమెకు. తను చూసిన వాళ్ళంతా చాలా భయంకరమైన పనులు చేస్తున్నారు. నిస్సందేహంగా ఇదేదో వినాశకారమైన శక్తుల పనే అయి ఉండాలి. ఆమె అనుమానం మరికొద్ది క్షణాల్లోనే నివృత్తి అయిపోయింది. ఆమె చివరిగా చూసిన గది చాలా పెద్దది. ఎన్నో వెంటిలేటర్స్ అమర్చబడి ఉన్నాయి. పెద్ద హాల్లోకి తొంగి చూసిన ఉజ్వల కళ్ళు చెదిరిపోయాయి. గుండె వేగం హెచ్చింది. లోపల చాలామంది సైంటిస్టులు ఉన్నారు. లెక్క పెట్టలేనన్ని టేబుల్స్, వాటి మీద రకరకాల యాసిడ్లు, బీకర్లు, గంట జాడీలు, పరీక్ష నాళికలు, రసాయనాలు ఉన్నాయి. వాటి ముందు కూర్చుని ప్రయోగాలు చేస్తున్నారు ఆ సైంటిస్టులు. అయితే లోపల చాలా ప్రశాంతంగా ఉంది. సూది కింద పడితే వినిపించేంత నిశ్శబ్దంగా ఉంది. ఎవరి మటుకు వాళ్ళు తమ ప్రయోగాలు మౌనంగా యాంత్రికంగా చేసుకుపోతున్నారు. వారి పనులు చూడ్డానికి సిద్ధంగా కొంతమంది పక్కన నిల్చుని ఉన్నారు. ఒక పక్కగా గోడలకు పేర్చిన ఏవో బెళ్ళులాగా ఉన్నాయి. వాటి మీద ఎక్స్ప్లోజివ్స్ అని ఇంగ్లీష్లో రాయబడి ఉంది. అంటే అవన్నీ ప్రేలుడు పదార్థాలే అయితే గనక ఆ ప్రయోగశాలలో తయారవుతున్నవన్నీ ప్రేలుడు పదార్థాలా, అంటే బాంబులా? ఆ విషయం తలుచుకోగానే ఉజ్వల గుండె లయ తప్పింది. ఎంత ఘోరం! ఊరి చివరగా కొండలో ఉన్న ఈ రహస్య స్థావరంలో పెద్ద ఎత్తున మందుగుండు సామాను రహస్యంగా తయారవుతోంది. ఒక పక్క అన్యం పుణ్యం ఎరగని అమాయకులు హిప్నటైజ్ చేయబడి భయంకరమైన పనుల కోసం తర్ఫీదు ఇవ్వబడుతున్నారు. ఇదంతా చేస్తున్నది ఎవరు? స్వదేశీయులా, విదేశీయులా? ఉజ్వల రక్తం సలసలా మరిగింది. ఆమె నరాన మాతృదేశం మీద భక్తి, మమకారం పొంగి పొరలింది. ఈ నరరూప రాక్షసుల ఆట కట్టించాలి. వెంటనే వెనక్కుపోయి ఈ సంగతి పోలీసులకి, ప్రభుత్వానికి తెలియజేయాలి. ఈ రాక్షసుల ప్రయత్నాల్ని భగ్నం చేయాలి. ఉజ్వలకి ఆ క్షణంలో తన బావ విషయం కానీ, తానిక్కడికి ఎలా వచ్చింది అన్న విషయం కానీ, ఆ విషయ వలయంలో నుంచి ఎలా తప్పించుకోవాలి అనే విషయం కానీ ఇవేవి మనసుకి తోచలేదు. దేశ సమస్య ముందు తన సొంత సమస్య ఏ పాటిది అని అనిపించింది ఉజ్వలకి. అయితే ఆమె అనుకున్నట్లు జరగలేదు. ఆమె వెంటిలేటర్లోంచి తొంగి చూడడం ఒక కావలివాడు కనిపెట్టేశాడు. ఎందుకో తల పైకెత్తిన వాడి చూపులకి ఉజ్వల విశాల నేత్రాలు కనిపించాయి. ఎవరది అని అరిచాడు. ఒక్కసారి ఆ నిశ్శబ్ద వాతావరణంలో చిన్న కలకలం చెలరేగి పెద్దదైంది. ఉజ్వల ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వచ్చిన తోవనే నడవలో వెనక్కి పరిగెడుతూ వాళ్ళకి కనిపించకుండా తప్పించుకోవాలని ప్రయత్నించింది. కానీ నడవ చాలా పొడవుగా ఉంది. ఆమె ప్రయత్నం ఫలించే లోపలే వెనక నుంచి ఎవరో వ్యక్తులు పరిగెత్తుతూ వచ్చి ఆమెను పట్టుకున్నారు. ఇలా నా కళ్ళలోకి చూడు, ఏం కనిపిస్తోంది అని అడిగాడు ఆటం. ఏమీ కనిపించడం లేదు అన్నాడు రవీంద్ర. ఇంకా దీక్షగా చూడు, తెల్లగుడ్డు కనిపించడం లేదు. లేదు. నల్లపాప లేదు. ఎర్ర జీర
వెరీ గుడ్, ఇంకా దీక్షగా చూడు. ఏవో పర్వతాలు, లోతైన సముద్రాలు కనిపిస్తున్నాయి. ఏదో హోరు వినిపిస్తోంది. సక్సెస్ నిన్ను అని ఆటం ఏదో అనే లోపల నలుగురు వ్యక్తులు ఉజ్వలని పెడరెక్కలు విరిచి తెచ్చి అతని ముందుంచారు. ఆటం నివ్వరబోయి చూశాడు. రవీంద్ర చూపులు నిశ్చలంగా ఉన్నాయి, ఎటో చూస్తున్నాయి. అక్కడ ఆటం తను తప్ప మరెవ్వరూ అతని దృష్టికి అందడమే లేదు. ఎవరి పిల్ల ఇక్కడికి ఎలా రాగలిగింది? హుంకరించాడు. ఏమో బాస్, మన ప్రయోగశాల దగ్గర లోపలికి తొంగి చూస్తుంటే పట్టుకుని తెచ్చాం. ఏయ్, ఎవరు నువ్వు? ఆటం ఉజ్వలకి అతి సమీపంగా వచ్చి ఉరిమాడు. అప్పుడు చూసింది ఉజ్వల రవీంద్రను. బావా అని అరిచింది పిచ్చి ఆనందంతో. రవీంద్ర ఉలకలేదు, పలకలేదు. మరబొమ్మలా నిల్చుని శూన్యంలోకి చూస్తున్నాడు. ఆటంకి కొంత అర్థమైంది, కొంత అర్థం కాలేదు. బావా బావా మళ్ళీ మళ్ళీ పిలుస్తూ రవీంద్రను కుదుపుతోంది ఉజ్వల. రవీంద్రలో చలనం లేదు. ఆటంకి అనుమానం రేకెత్తింది. ఈ పిల్ల రవీంద్ర అనబడే ఆ కుర్రాడి మరదలా? ఇక్కడికి ఎలా వచ్చింది? రవీంద్ర దగ్గరగా వచ్చాడు. చూడు, నా కళ్ళలోకి మరొకసారి చూడు, నల్లపాప కనిపిస్తోంది అవునా అన్నాడు ఆటం. రవీంద్ర తలూపి అవును కనిపిస్తోంది. తెల్లపాప? అది కూడా కనిపిస్తోంది. ఎర్ర జీరలు కనిపిస్తున్నాయి. నీ పేరు? రవీంద్ర. గుడ్. ఈ పిల్ల ఎవరో చూడు. రవీంద్ర అప్పుడే ఈ లోకంలోకి వచ్చినట్టు చుట్టూ చూసి, ఉజ్వల నువ్వా? ఇక్కడికి ఎలా వచ్చావు అన్నాడు. ఉజ్వల ఏదో చెప్పే లోపల ఆటం అందుకొని, ఎలా వస్తుంది? నువ్వే ఇక్కడికి వస్తూ నీ మరదలతో చెప్పుంటావు. నువ్వు వెంటనే తిరిగి రాకపోతే నీ మరదలనొచ్చి ఈ ప్రాంతాలు వెతకమని చెప్పుంటావు. నువ్వు రాకపోవడంతో వెతుక్కుంటూ వచ్చింది. బహుశా నీతోనే తెచ్చి దూరంగా ఉంచుంటావు. మా స్థావరాన్ని చూసి వెనక్కు వెళ్ళిపోయింది. ఈరోజు వచ్చింది అన్నాడు. రవీంద్ర పిచ్చిగా అరిచాడు. నో, నేనెవరికి చెప్పలేదు. ఒక స్నేహితుడితో కలిసి వచ్చాను. కానీ వాడు నేను డేగలకొండ ఎక్కే ముందే వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ స్థావరం చూసే అవకాశం అతనికి లేదు. అయితే ఈ రివాల్వర్తో ఈమెని కాల్చి చంపే అన్నాడు ఆటం రివాల్వర్ రవీంద్ర చేతికిచ్చి. రవీంద్ర నివ్వరబోయి చూశాడు. కావాలంటే అతనే చంపేయచ్చు కదా, రివాల్వర్ తనకెందుకు ఇస్తున్నట్టు? నువ్వు నిజంగా ఆమెకు ఏ విషయమూ చెప్పి ఉండకపోతే నిస్సంకోచంగా ఆమెని కాల్చేయి. ఆటం మళ్ళీ చెప్పాడు. రవీంద్ర నిస్సహాయంగా చూస్తున్నాడు. ఉజ్వల బావ వంకే కళ్ళార్పకుండా చూస్తోంది. ఆటం రవీంద్ర దగ్గరగా వచ్చాడు. అతని కళ్ళలోకి సూటిగా చూశాడు. రివాల్వర్ అందుకో అన్నాడు. రవీంద్ర రివాల్వర్ అందుకున్నాడు. గురిపెట్టు. రవీంద్ర అతను చెప్పినట్టే చేస్తున్నాడు. సేఫ్టీ క్యాచ్ తప్పించి ట్రిగర్ మీద వేలు పెట్టాడు. ఉజ్వల చాలా చురుగ్గా పనిచేసింది. ఒక్కసారిగా బోర్లా నేల మీద పడిపోయింది. రివాల్వర్ గుండు పక్కనే నుంచున్న ఒక అనుచరుడి భుజంలోకి దూసుకుపోయింది. ఉజ్వల ఆ అనుచరుడి చేతిలోంచి రివాల్వర్ని అందుకుని ఆటంకి గురిపెట్టింది. హ్యాండ్స్ అప్. ముందు బావని నీ హిప్నటిజం నుంచి విడుదల చేయి ఆజ్ఞాపించింది ఉజ్వల. తక్కిన అనుచరులు కదలబోతే నిర్దాక్షిణ్యంగా మీ బాస్ని కాల్చేస్తాను, ఎవ్వరూ కదలొద్దు అన్నది ఉజ్వల. ఆటం చేతులు పైకెత్తి రవీంద్ర ముందుకొచ్చి అతన్ని హిప్నటిజం నుంచి రిలీజ్ చేశాడు. రవీంద్ర తన చేతిలోని రివాల్వర్ని గట్టిగా పట్టుకున్నాడు. అతని చేయి వణికింది. హిప్నటైజ్ చేయబడ్డప్పుడున్న ధైర్యం ఇప్పుడు లేదు. అయినా ఉజ్వలని చూసిన ఆనందంలో అతనికి 1000 ఏనుగుల బలం వచ్చింది. ఈ లోపల మరికొంతమంది అనుచరులు అక్కడికి వచ్చి కలిశారు. వాళ్ల చేతుల్లోనూ గన్స్ ఉన్నాయి. అయితే పరిస్థితి గమనించిన ఉజ్వల, రవీంద్ర ఆటంని కవర్ చేశారు. అప్పుడే తన స్వశక్తి మీద, తన ఆటం బాంబుల మీద, హిప్నటిజం మీద విపరీతమైన నమ్మకమున్న ఆటం ఆయుధం చేత లేకుండా నిర్లక్ష్యంగా నిలబడిపోయినందుకు తనని తాను చాలాసార్లు నిందించుకున్నాడు. ఆ దురదృష్ట క్షణంలో ఎవరైనా పిచ్చి వేషాలు వేస్తే నిర్దాక్షిణ్యంగా మీ బాస్ని కాల్చేస్తాం అన్నాడు రవీంద్ర ఆటం అనుచరుల్ని ఉద్దేశించి. ఆటం
వాళ్ళందరినీ ఆయుధాలు కింద పెట్టమని, ఎక్కడికి కదలొద్దు అని చెప్పు. నీ స్థావరమంతా మేటలమయం. నీ మనుషులు మేటల జోలికి పోతే నీ గుండె రెండుగా చీల్చి పారేస్తాం. మాకెటు ప్రాణాల మీద ఆశ లేదు అన్నాడు రవీంద్ర. ఆటం ఆదేశాల ప్రకారం అనుచరులంతా నేల మీద ఆయుధాలు పారేసి చేతులు పైకెత్తేశారు. ఆటం ఏ మాత్రం అవకాశం దొరికినా రవీంద్రని, ఉజ్వలని హిప్నటైజ్ చేద్దామని ప్రయత్నించాడు. కానీ వాళ్ళిద్దరూ పొరపాటును కూడా అతని కళ్ళల్లో కళ్ళు కలపలేదు. బావా, నువ్వు ఇక్కడే ఈ మహానుభావుణ్ణి కవర్ చేయి, 2 నిమిషాల్లో వస్తాను అంది ఉజ్వల. ఆ మాటలు చెప్తూనే ఆమె తను చూసిన యువకుల గదుల దగ్గరికి పరుగు పెట్టింది. లోపల టేప్ వినిపించడం లేదు. టకటకా తలుపులు తెరుచుకున్నాయి. యువకులంతా బయటకొచ్చి వింతగా చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ల మీద ఆటం హిప్నటిజం పనిచేయడం లేదని గ్రహించింది ఉజ్వల. అందరూ తప్పించుకొని పారిపోండి, అదిగో ఆ దారి వెంట అని వాళ్లకు దారి చూపించి ల్యాబొరేటరీ వైపు పరిగెత్తింది ఉజ్వల. యువకులు హాల్లోకి పరిగెత్తుకొని వెళ్లారు. ఉజ్వల ప్రయోగశాలల్లోని సైంటిస్టులను కూడా ఆటం మాయ చేసి తెచ్చాడని గ్రహించింది. ప్రయోగశాలలోని సైంటిస్టులందరినీ హెచ్చరించింది. బయటికి పారిపోమంది. వాళ్ళందరూ లేచి పరుగులు పెట్టారు. ఉజ్వల ప్రయోగశాలల్లోని ఎక్స్ప్లోజివ్స్ అని ఉన్న పార్సిల్ని గురి చూసి కాల్చబోయి అంతలోనే నాలిక ఖర్చుకుని ఒక పొడవాటి తాడుని భాస్వరంలో ముంచి దాని చివరని ఆ పార్సిల్కి కలిపింది. అటు ఇటు చూసింది. వెలుగుతున్న ఒక స్పిరిట్ ల్యాంప్ కనిపించింది. దాంతో తాడు చివర అంటించింది. భాస్వరంలో తడిసిన తాడు చిరచిరమంటూ కాలుతూ పోసాగింది. ఒక 5 నిమిషాల్లో అది మందుగుండు సామానుకి తాకుతుందని ఆమెకు కూడా తెలుసు. ఉజ్వల తిరిగి హాల్లోకి వచ్చేసరికి అప్పటికే యువకులు, శాస్త్రజ్ఞులు అక్కడ గుంపులుగా చేరారు. తలో ఆయుధము చేత చిక్కించుకున్నారు. బయటికి దారి చూపించు అన్నాడు రవీంద్ర ఆటంను ఉద్దేశించి. ఆటం మౌనంగా ముందుకు నడిచాడు. అతడికి అతి చేరువలోనే రహస్య మేటలున్నాయి. కానీ అతని వెన్నుని నొక్కి ఉన్న రవీంద్ర రివాల్వర్ అతనికి హెచ్చరికలాగా వెన్ను తడుతోంది. గత్యంతరం లేక గోడలో ఉన్న ఒక మేటను చూపించాడు. ఉజ్వల ఆటంని మీట నొక్కకుండా ఆపి, ఆ విషయం మేము చూసుకుంటాం, నువ్వు అలాగే నుంచు అంది. ఆటం ఆగిపోయాడు. ఉజ్వల మీట పక్కనున్న ఇండికేటర్ చూసింది. పైన ఏవైనా బోన్ తాలూకు చిహ్నాలు ఉన్నాయేమో అని పరిశీలించింది. సంతృప్తి చెందాక మేట నొక్కింది. ఆటం మోసం చేయలేదు. నిజం మేటనే చూపించాడు. హరియప్ అంది ఉజ్వల. అందరూ బెలబెలమంటూ ఆ ద్వారం లోపల నుంచి బయటికి పరిగెత్తారు. అది డేగల కొండకి చేర్చి ఉన్న రహస్య బెలం తాలూకు బండరాయి. చివరగా రవీంద్ర, ఉజ్వల బయటికి అడుగు పెడుతుండగానే లోపల నుంచి పెద్ద విస్ఫోటం, చాలా పెద్ద పేలుడు ఒకేసారి సంభవించగానే డేగలకొండ ప్రాంతమంతా అదిరిపోయింది. బండలు గులక రాళ్లలాగా లేచిపోయాయి. కొద్ది క్షణాల్లోనే రహస్య స్థావరమంతా బొగ్గైపోయింది. ఎన్నో వినాశ కార్యాలను హిప్నటిజం ద్వారా సాధించెయ్యాలి అని అనుకున్న ఆటం, అతని అనుచరులు అందులోనే సమాధైపోయారు. యువకులు, శాస్త్రజ్ఞులు, ఉజ్వల, రవీంద్ర ఆ సొరంగంలోంచి బయటపడ్డారు. ఈ విషయం దేశమంతా తెలిసింది. అందరూ రవీంద్రని, ఉజ్వలని అభినందించారు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ ఇదే సమయానికి మరొక కొత్త సస్పెన్స్ థ్రిల్లర్తో మీ ముందు ఉంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.